యొక్క బైబిల్ స్టడీకి వచ్చిన వారందరిని బట్టి ప్రభువైన యేసు నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆన్లైన్లో వీక్షించిన వారు కూడా ఆహ్వానింపబడుతున్నారు. ప్రార్థనతో మనం మొదలు పెట్టుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల జీవం గల దేవా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, యుగ యుగములు జీవించే దేవా, ఎవరిను సమీపింపరాని తేజస్సులో ఉండే మహిమగల రాజా, శక్తిగల దేవా, నీవంతో బలమైన దేవుడు దేవా, భూమి ఆకాశంలో అందులో ఉన్న సమస్తను సృజించిన గొప్ప దేవుడు, యథార్థవంతుడు అయిన దేవుడు, న్యాయవంతుడు అయిన దేవుడు. ప్రభా, నీవేమి తప్పు చేయవు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అంత గొప్ప దేవుడు అయ్యండి మా కొరకు శిలువలో చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనం చెల్లించుకుంటున్నాం. ఆ రక్షణను తప్పిపోకుండా ఉండే బాధ్యత మాది ప్రభా, అది నిలుపుకొనుటకు నీ మెండైన కృప దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. ఆరంభం నుంచి చివరి వరకు మీరు మాతో ఉండమని ప్రార్థించుకుంటున్నాం. ప్రభా, పాటలేందో ఆనందించడానికి సాయం దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. దేవా, సోదరి తిమోతిని అభిషేకించి ప్రభా, మరి ఈ యొక్క బైబిల్ స్టడీ దాదాపు చివరి దశలో వచ్చింది ప్రభా, మీ సహోదరునికి మీరు అభిషేకం దయచేసి మాకు అందరికీ ఏమేమి అవసరమో అవన్నీ దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. కర్మల్లో ఎవరెవరైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో, కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారో, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారో వారందరికీ మీరే సాయం దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. కనికరం చూపండి, సాయం దయచేయండి. మా అంతరంలో ఉన్న చెడుగును తీసేయండి. మీకు ఇష్టం లేని ఏది కూడా మాలో ఉండడానికి వీల్లేదు. మరి మా స్వభావ సిద్ధంగా మీకు విరుద్ధంగా ఉండేవాళ్ళమే, అయినా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, మీ వాక్యం ద్వారా మమ్మల్ని మీరు సరి చేసే దేవుడు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మాకు సాయం దయచేయండి, కనికరం చూపండి. దేవా, ఎంత గొప్ప దేవుడో ప్రభా, మరి వచ్చిన వారందరిని బట్టి వందనములు. రావాల్సిన వారందరినీ త్వరపెట్టి తీసుకురమని ప్రార్థించుకుంటున్నాం. ప్రభా, రేపటి దినమందు సహోదరుల మధ్యలో మరి 10:30కి ఇక్కడే కర్మేల్లో జరిగినట్టు పరిచర్యను బట్టి వందనములు. కర్మేలో జరుగుతున్న ఆయా సందర్భంలో జరుగుతున్న పరిచర్యలు అన్నట్టు వాటిని బట్టి వందనం చెల్లించుకుంటున్నాం. ప్రభా, మరి రేపు రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగినటువంటి హాఫ్ నైట్ ప్రేయర్ కొరకు ప్రార్థిస్తున్నాం. సాయం దయచేయండి ప్రభా. మరి మా దేశ పరిస్థితులు, లోకంలో ఉన్న పరిస్థితులు అన్నింటినీ మీకు తెలుసు ప్రభా. వాటన్నిటిలో మీ బిడ్డలు కనికరించండి. ఎవరైనప్పటికీ ఎక్కడైనప్పటికీ రక్షింపొందేవాడు, మరి ఎవరైతే ఇంకా వేరే అన్య మస్తులలో ఉన్నారో, మతస్థులుగా ఉన్నారో, నిజమైన దేవుడు తెలుసుకోవాలని ఉన్న వారికి అందరికీ మీరు బయలుపరుచుకోమని ప్రార్థించుకుంటున్నాం. సంఘంలో ఉన్న ప్రతి వారికి ప్రభా, మీరే నెమ్మది సమాధానం దయచేయండి. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకుండాన్నట్టు సాయం దయచేయండి. మీరు అక్కడ యందు మేము గమనిక కలిగి ఉండటకు సాయం దయచేయండి. మెలకువగా ఉండటకు సాయం దయచేయండి. ప్రార్థించడం ఉండటకు సాయం దయచేయండి. జాగ్రత్తగా ఉండటకు సాయం దయచేయండి. ఇవన్నీ సంగతులు మీరు ముందే చెప్పినారు దేవా. ప్రభా, మీరే సాయం దయచేసి ఈ కూడికి అంతా మనకు మీరే మాతో ఉండమని మా ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరుడు ప్రసాద్ వచ్చి మనకు సాయం చేస్తాడు. మరి అదేవిధంగా సోదరుడు ఎఫ్రాయిం దయచేసి ప్రార్థనలో సాయం చేయండి. పాట సంఖ్య 528, కొత్త పాట పుస్తకం. పాత పుస్తకం 522. ఆనందం మహానందం ప్రభువే మనకు ఆనందం. ఆనందమహానందం ప్రభువే మనకానందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. దూతలు తెచ్చిరి శుభవార్త, ఎంతో గొప్ప ఆనందము
శుభవార్త ఎంతో గొప్పానందము కుమ్మరించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే కుమ్మరించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే ఆనందమహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం ఆనందించుడనే ప్రభువే పరమందున మీ పేరుల్ ఆనందించుడనే ప్రభువే పరమందున మీ పేరుల్ గొర్రె పిల్ల జీవా గ్రంథమందు వ్రాయబడి ఉన్నవని గొర్రె పిల్ల జీవా గ్రంథమందు వ్రాయబడి ఉన్నవని ఆనందమహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం నీ సన్నిధి అందే కలవు నిత్య సంతోషములు నీ సన్నిధి అందే కలవు నిత్య సంతోషములు నీ చిత్తము నెరవేర్చు వారెల్లరూ ఆనందించెదరు సదా నీ చిత్తము నెరవేర్చు వారెల్లరూ ఆనందించెదరు సదా ఆనందమహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం ఇది వరకును మీరేమియును అడుగాలేదు నన్ను ఇది వరకును మీరేమియును అడుగాలేదు నన్ను మీ సంతోషము పూర్ణమగునట్లు అడిగి పొందుమనెను మీ సంతోషము పూర్ణమగునట్లు అడిగి పొందుమనెను ఆనందమహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం మనయందు
వారే పాటలు పాడి యెహోవా విమోచించిన వారే పాటలు పాడి శిరములపై నిత్య సంతసము గలవారై వచ్చెదరు. శిరములపై నిత్య సంతసము గలవారై వచ్చెదరు. ఆనందమహానందం ప్రభువే మనకానందం. మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. ఆయన కొరకవమానమును మరి నిందకు పాత్రులము. ఆయన కొరకవమానమును మరి నిందకు పాత్రులము. తన వాక్యమెవరి మదియందుండునో సంతోషింతురు మిగులా. తన వాక్యమెవరి మదియందుండునో సంతోషింతురు మిగులా. ఆనందమహానందం ప్రభువే మనకానందం. మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. ఆత్మలు రక్షింపబడినా అధికముగా సంతసించు. ఆత్మలు రక్షింపబడినా అధికముగా సంతసించు. సర్వకాలము సంతోషము కలిగి హల్లెలూయా పాడెదరు. సర్వకాలము సంతోషము కలిగి హల్లెలూయా పాడెదరు. ఆనందమహానందం ప్రభువే మనకానందం. మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. మరి యొక్క పాట సంఖ్య 536, పాత పుస్తకం 530. ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించదూచుతివా. ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. నీవే నా రక్షకుడవనియు దేవుని క్రీస్తుండవనియు, నీవే నా రక్షకుడవనియు
దేవుని క్రీస్తుండవనియు నిశ్చయముగా ఒప్పుకొంటివి, స్వంత పనులకు సాగిపోతివి. నిశ్చయముగా ఒప్పుకొంటివి, సొంత పనులకు సాగిపోతివి. ఆది ప్రేమను విడచిపెట్టితివా, ఓ ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయుచు. సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయుచు. ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు వెళ్ళేదానని పలికితివిగా. ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు వెళ్ళేదానని పలికితివిగా. ఆది ప్రేమను విడచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. మనుష్య సంగతులను తలంచి మనుష్య చలకు లొంగిపోయి. మనుష్య సంగతులను తలంచి మనుష్య చలకు లొంగిపోయి. యేసు ప్రభుని అనుమానించి ధనము సంబులో చిక్కుకొంటివి. యేసు ప్రభుని అనుమానించి ధనము సంబులో చిక్కుకొంటివి. ఆది ప్రేమను విడచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. ఏమి తిని త్రాగుచుందునో, ఏమి ధరించుదునోయని. ఏమి తిని త్రాగుచుందునో, ఏమి ధరించుదునోయని. నమ్మకత్వము కోల్పోయి అమ్ముకొంటివ నీదు ప్రభుని. నమ్మకత్వము కోల్పోయి అమ్ముకొంటివ నీదు ప్రభుని. ఆది ప్రేమను విడచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. మేడ మీదల పొలము ఆస్తుల పుడమినిక నిన్నో ఘనతలకు. మేడ మీదల పొలము ఆస్తుల పుడమినిక నిన్నో ఘనతలకు. ఇది సమయమని తలంచి నీదు ప్రభునెదిరించి పోదువ. ఇది సమయమని తలంచి నీదు ప్రభునెదిరించి పోదువ. ఆది ప్రేమను విడచిపెట్టితివా, ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా. యేసు క్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచిట్లు. యేసు క్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచిట్లు. మార్చుకొంటివి నీడు నడతను నాదు
నాదుడేసుడు ఏడ్చుచుండే మార్చుకుంటివి నీదు నడతన్ నాదుడేసుడు ఏడ్చుచుండే ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా నీదు దీపము ఇంక ఇలలో ఆరిపోవక ముందే నెరిగి నీదు దీపము ఇంక ఇలలో ఆరిపోవక ముందే నెరిగి సాధువై ప్రార్థించు యేసుని ఆది ప్రేమతో సేవ చేయుము సాధువై ప్రార్థించు యేసుని ఆది ప్రేమతో సేవ చేయుము ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా నాదిరిగా జీవించమానితివా. పాట సంఖ్య 528 ఆనందం మహా పాట సంఖ్య 426 పాత పుస్తకము 423 ప్రభువా నన్ను కరుణించుము నీ ఘోర పాపి. ప్రభువా నన్ను కరుణించుము నీ ఘోర పాపిని ప్రభువా నన్ను కరుణించుము నీ ఘోర పాపిని 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 నీ ఘోర పాపిని 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 నీ ఘోర పాపిని లోకాశకు లొంగిపోయి పడిపోయిన పాపిని లోకాశకు లొంగిపోయి పడిపోయిన పాపిని ఎన్నికలేని పాపిని నే ఘోర పాపిని ఎన్నికలేని పాపిని నే ఘోర పాపిని నే ఘోర పాపిని 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 నీ ఘోర పాపిని 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 నీ ఘోర పాపిని అన్యజనుల ఆచారములా అభ్యాసించి చెడిపోతిని అన్యజనుల ఆచారముల అభ్యాసించి చెడిపోతిని ఎన్నికలేని పాపిని నే ఘోర పాపిని ఎన్నికలేని పాపిని నే ఘోర పాపిని నే ఘోర పాపిని 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 నే ఘోర పాపిని
త్రోసివేసి దుష్కార్యములు చేసి తిని నీ వాక్యమును త్రోసివేసి దుష్కార్యములు చేసి తిని ఎన్నికలేని పాపిని నే ఘోర పాపిని ఎన్నికలేని పాపిని నే ఘోర పాపిని నే ఘోర పాపిని 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 నే ఘోర పాపిని 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 నే ఘోర పాపిని శరీరాస నేత్రాసను పాపేచను కల్గియుంటి శరీరాస నేత్రాసను పాపేచను కల్గియుంటి ఎన్నికలేని పాపిని నే ఘోర పాపిని ఎన్నికలేని పాపిని నే ఘోర పాపిని నే ఘోర పాపిని 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 నే ఘోర పాపిని 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 నే ఘోర పాపిని నా రక్షకుడా యేసునాథా నన్ను నీవు రక్షించితివి నా రక్షకుడా యేసునాథా నన్ను నీవు రక్షించితివి నిన్నే నిత్యము పూజింతును సేవింతు నిరతము నిన్నే నిత్యము పూజింతును సేవింతు నిరతము సేవింతు నిరతము సేవింతున్ పూజింతున్ నిరతము సేవింతున్ సేవింతున్ పూజింతున్ నిరతము సేవింతున్ ప్రభువా నన్ను కరుణించుము నీ ఘోర పాపిని ప్రభువా నన్ను కరుణించుము నీ ఘోర పాపిని 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 నీ ఘోర పాపిని 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 నీ ఘోర పాపిని ప్రార్థన చేసుకుంటాం. నిత్యము సింహాసనాసీనుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి,
కోట్ల కొలది దూతల చేత, కెరూపుల చేత, శరూపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక రాత్రి మగళ్ళు గాన ప్రతిగానంతో కొనియాడబడుతున్న మా ప్రభువా, మీకు స్తోత్రాలు. ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠంగా చేసుకొని సమస్తాన్ని నిర్వహించిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సర్వ సృష్టికి ఆధారభూతుడు ఉన్నందుకే మీకు స్తోత్రాలు. నమ్మకైన మా తండ్రి, నీ యొక్క మాట గల మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్మించిన సృష్టికర్తమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయలు మా తండ్రి, మరి దినాల్లో అపోస్తలుల కార్య గ్రంథం వివరణ తండ్రి మరి ప్రారంభించి ఈ దినంతో ముగించడానికి ఏజీ కాలనీలో కర్మీర్లో మీరు సహాయపడుతుందికై స్తోత్రాలు. మీరు చేసిన సహాయం అంతని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అజ్ఞాన్ని, పశుప్రాయుడును, బుద్ధిహీనుడును, ఎన్నిక లేని వాడును, ఏ మంచి లేని వాడును, ఘోర పాపిని అలాంటి దాన్ని మీరు కనికరించారు. దాన్ని మీ యొక్క రక్తంలో శుద్ధి చేశారు. నీ కుమారునిగా, మీ దాసునిగా సేకరించి బలపరిచి ప్రభా ఈ స్థలంలో మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాం. అనేక మంది ప్రభా నీ బిడ్డలను బలపరచడానికి, ఆత్మీయంగా ప్రోత్సహించడానికి కూడా మీరు చేసిన సహాయాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తన్ని ప్రారంభించి ముగిస్తామని అనుకోలేదు, తన్ని ముగించడానికి కూడా మీరు ఎంతగానో చేసిన సహాయాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం చివరి క్లాసుగా మరి చెప్పేటువంటి సంగతులు తండ్రి ఎంతో దీవెనకరంగా ఆహ్లాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఆశతో వచ్చిన నీ ప్రియమైన ప్రజలను బట్టి మీకు స్తోత్రాలు. వాక్యము నేది, సన్నిధి నేది, ప్రజల్ని వారు సమస్తము నీవి. నేను వట్టివాడును, మట్టివాడును, దీనును దరిద్రను ఒప్పుకుంటూ మరోసారి నీ సింహాసనం సాగిలపడుతూ నీ సిలువ తపోక్షణ నాపై మాపై నిండారు కోరుకుంటూ సమస్త మహిమ ఘనత సిలువను యేసుక్రీస్తు వారికి ఆరోపించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని పూజిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినమ్రంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, ఈ దినాలు మనం అపోస్తలుల కార్య గ్రంథము మనం ప్రారంభించి ఈ దినంతో ముగించనున్నాం. దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ అపోస్తలుల కార్య గ్రంథం ముగించడము ఇది 3వసారి కనుక మొదట మా దగ్గర అయిపోయింది, రెండోసారి లోతుకుంటలు అయిపోయింది, ఇప్పుడు 3వసారి ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఇది 3వసారి ముగించనంటున్నాం. అపోస్తలుల కార్య గ్రంథం అన్నది మొత్తం మనకు 28 అధ్యాయాలు కలిగిన పుస్తకంగా మనం చూసాం. దాన్ని మరి 3 ప్రధాన భాగాలుగా విభజించుకొని మన ధ్యానాన్ని ప్రారంభించాం. దాంట్లో మొదటి 7 అధ్యాయాలు యెరూషలేముల సంఘము అని మనం టైటిల్ ఇచ్చుకున్నాము. దాన్ని ముగించడం జరిగింది. రెండో ప్రధాన భాగం అన్నది మరి 8 నుంచి 12 అధ్యాయాలు యోదయ సమరయ దేశాల సంఘము అని టైటిల్ ఇచ్చుకున్నాము. అది కూడా ముగించుకున్నాము. మూడో ప్రధాన భాగం అన్నది 13 అధ్యాయం నుంచి 28 అధ్యాయం వరకు, దానికి కూడా టైటిల్ ఇచ్చాము అన్యుల దేశాల్లో సంఘము, లేదంటే బోధిగంతముల వరకు సంఘము, లేదంటే అపోస్తలుడైన పౌలు గారి ప్రయాణాలను టైటిల్ ఇచ్చుకుని దాంట్లో మన భాగము 3వ భాగంలో 28వ అధ్యాయంలో చివరి పాటలో ఉంది కనుక చివరి ఆ వచనాల్లో మన ధ్యానం ఉంది. అపోస్తలుల కార్యము 28వ అధ్యాయం అన్నది మొత్తం మనకు 31 వచనాలు ఉన్నాయి. దీన్ని మనము 3 భాగాలుగా విభజించుకొని మన ధ్యానాన్ని ప్రారంభించి 2 సంగతులు మనం ముగించాం. దాంట్లో అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం మొదటి సంగతి అన్నది మొదటి అధ్యాయం నుంచి మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము మొదటి 10 వచనాలు మొదటి సంగతిగా రాసుకున్నాము. దాన్ని కూడా టైటిల్ ఇచ్చాము మెల్లితేలో పౌలు గారి బోధ, అది ముగించుకున్నాం. తర్వాత రెండవ సంగతి అన్నది 28వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు రెండవ సంగతి, దానికి కూడా టైటిల్ ఇచ్చాము రోమా ప్రయాణము కొనసాగింపు అని టైటిల్ ఇచ్చుకుని అది కూడా మనం ముగించుకోవడం మన జరిగింది. కనుక ఇప్పుడు 3వ ప్రధాన భాగాన్ని మనం ప్రారంభించినాం. మూడవ ప్రధానమైన సంగతి అన్నది 17వ వచనం నుంచి 31వ వచనం వరకు. ఇక ఆఖరి సంగతి 28వ అధ్యాయంలో 3వ సంగతి, దానికి కూడా ఒక టైటిల్ ఇద్దాము అపోస్తలుల కార్యం 28వ అధ్యాయము 17 నుంచి 31వ వచనం వరకు 3వ సంగతిగా రాసుకుందాం. దానికి ఒక టైటిల్ ఇద్దాము రోమాకు చేరుట మరియు బోధించుట. రోమాకు చేరుట మరియు బోధించుట, రీచింగ్ అండ్ ప్రీచింగ్. 3వ సంగతి 17వ వచనం నుండి 31వ వచనం వరకు రాసుకుందాము. రోమాకు చేరుట మరియు బోధించుట, రీచింగ్ అండ్ ప్రీచింగ్. ఇప్పుడు పౌలు గారు ఎక్కడ ప్రారంభమైంది ఈ ప్రయాణం అంటే యెరూషలేము నుండి కైసరుకు వచ్చాడు.
కైసరు నుంచి అనేకమైన ప్రాంతాలు దాటుకుంటూ వారు ఆ ఓడగుంట తిప్పలు పడుతూ మొత్తానికి రోమాకు చేరుకున్నారు. కనుక దీంతో అపోస్తలుడైన పౌలు గారి రోమా ప్రయాణం కూడా పూర్తయింది. మొత్తం మరి మొదటి ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందని చూసినప్పుడు అపోస్తలుల కార్యం మొదటి ప్రయాణము, ఒకసారి అవి కూడా నోట్ చేసుకోండి, ఈరోజు ముగిస్తాం కాబట్టి. మొదటి ప్రయాణం అన్నది అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 4వ వచనంతో ప్రారంభమయ్యి 14వ అధ్యాయము 26తో ముగిస్తూ ఉంది. ఒకసారి ఈ ప్రయాణాలన్నీ కూడా త్వరగా చెప్పేస్తాను. మొదటి ప్రయాణం అన్నది, మొదటి మిషనరీ ప్రయాణం అన్నది అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 4వ వచనంతో ప్రారంభమవుతుంది. 14వ అధ్యాయము 26వ వచనంతో ముగిస్తూ ఉంది. ఇది మొదటి ప్రయాణం. సుమారుగా క్రీస్తకం 45 నుంచి 49 మధ్యలో, అది ఎప్పుడైనా కావచ్చు. 45 నుంచి 49 మధ్యలో, 46 నుంచి 48 కావచ్చు, 47 నుంచి 49 కావచ్చు, అలాగూ రాసుకొని 45 నుంచి 49 మధ్యలో మొదటి మిషనరీ ప్రయాణం. 13వ అధ్యాయం 4తో ప్రారంభమయ్యి 14వ అధ్యాయం 26తో ముగిస్తుంది. సుమారుగా 2 సంవత్సరాలు పైగా జరిగింది ఈ ప్రయాణం. సుమారుగా 2 సంవత్సరాలకు పైగా అని రాసుకోవాలి. తర్వాత మైళ్ళు, సుమారుగా 1400 నుంచి 1500 మైళ్ళు, 1400 నుంచి 1500 మైళ్ళు ఈ మొదటి మిషనరీ ప్రయాణం. ఇది మొదటిది. 13వ అధ్యాయం 4తో ప్రారంభమయ్యి 14వ అధ్యాయం 26తో ముగుస్తుంది. 45 నుంచి క్రీస్తకం 49 మధ్యలో, అది 46 నుంచి 48 కావచ్చు, 47 నుంచి 49 కావచ్చు. కనుక అందుకే 45 నుంచి 49 రాసుకుంటే 2 సంవత్సరాలు పైగా జరిగింది ఈ ప్రయాణము. 1400 నుంచి 1500 మైళ్ళు ప్రయాణం ఇది. నెక్స్ట్ రెండో ప్రయాణం అన్నది రెండవ మిషనరీ ప్రయాణం. 15వ అధ్యాయం 40తో ప్రారంభమవుతుంది. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 40తో ప్రారంభమయ్యి 18వ అధ్యాయము 22తో ముగుస్తుంది. అపోస్తలుల కార్యము 15వ అధ్యాయము 40తో ప్రారంభమవుతుంది రెండవ మిషనరీ ప్రయాణము. 18వ అధ్యాయము 22తో ముగుస్తుంది. ఇది క్రీస్తకం సుమారు 50 నుంచి 52 మధ్యలో. కనుక 50 నుంచి 52 మధ్య, సుమారుగా రాసుకోండి, 50 నుంచి 52 మధ్యలో. సుమారుగా ఈ ప్రయాణము కాలము 2.5 సంవత్సరాలు. సుమారుగా ఈ కాలము 2.5 సంవత్సరాలు పట్టింది. కనుక ఇది 15వ అధ్యాయం 40తో ప్రారంభమయ్యి 18వ అధ్యాయం 22తో ముగిస్తూ ఉంది. కనుక క్రీస్తకం 50 నుంచి 52 మధ్యలో సుమారుగా 2.5 సంవత్సరాలు. తర్వాత మైళ్ళు వచ్చేసి 2800 మైళ్ళు. కనుక 2800 మైళ్ళు ఇది రెండవ మిషనరీ ప్రయాణం. ఇక మూడో చూద్దాము. ఇది రెండవది 2800 మైళ్ళు. మూడో మిషనరీ ప్రయాణం అన్నది 18వ అధ్యాయము 23తో ప్రారంభమవుతుంది. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 23తో ప్రారంభమయ్యి 21వ అధ్యాయము 17వ వచనంతో ముగుస్తూ ఉంది. మూడో మిషనరీ ప్రయాణము 18వ అధ్యాయము అపోస్తలుల కార్యం 23తో ప్రారంభమవుతుంది. 18వ అధ్యాయం 23తో ప్రారంభమయ్యి 21వ అధ్యాయము 17వ వచనంతో ముగుస్తూ ఉంది. క్రీస్తకం 53 నుంచి 57 మధ్యకాలం. సుమారు క్రీస్తకం 53 నుంచి 57 మధ్యకాలం. సుమారుగా 4 సంవత్సరాలను రాసుకోవాలి. సుమారుగా ఈ ప్రయాణము 4 సంవత్సరాలు పట్టింది. మూడో మిషనరీ ప్రయాణం 18వ అధ్యాయము 23 నుంచి 21వ అధ్యాయము 17వ వచనం వరకు, క్రీస్తకం 53 నుంచి 57 మధ్యలో సుమారుగా 4 సంవత్సరాలు పట్టింది. మైళ్ళు వచ్చేసి 3300 మైళ్ళు. సుమారుగా 3300 మైళ్ళు. ఇది మూడవ మిషనరీ ప్రయాణం. కనుక 3300 మైళ్ళు మూడవ మిషనరీ ప్రయాణం. ఇక నాలుగోది చూసినప్పుడు రోమా ప్రయాణం. రోమా ప్రయాణం అన్నది అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం మొదటి వచనంతో ప్రారంభమవుతుంది. 27వ అధ్యాయం మొదటి వచనంతో ప్రారంభమయ్యి 28వ అధ్యాయము 16వ వచనంతో 28వ అధ్యాయం 16వ వచనంతో ముగుస్తూ ఉంది. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము మొదటి వచనంతో ప్రారంభమయ్యి 28వ అధ్యాయము 16వ వచనంతో ముగుస్తూ ఉంది. ఇది క్రీస్తకం సుమారు 60 మధ్యలో, 60 మధ్య కాలంలో ఈ రోమా ప్రయాణం 60లో జరిగింది. క్రీస్తకం 60లో రాసుకోండి. సుమారుగా 2000 మైళ్ళు ఈ ప్రయాణము. 2000 మైళ్ళు. కైసరే నుండి రోమ్ వరకు 2000 మైళ్ళు ఈ ప్రయాణం సాగింది. ఇది
ఇప్పుడు అదే మనం చూసాం 28 అధ్యాయంలో పౌలు గారు రోమాకు చేరాడు. ఎక్కడ 27 అధ్యాయం మొదటి వచనంతో ప్రారంభం అయితే 28 అధ్యాయం 16వ వచనంతో ఈ ప్రయాణం ముగిసింది. క్రీశకం 60లో జరిగింది. సుమారుగా 2000 మైళ్ళ ప్రయాణం ఇది. దీంతో పౌలు గారు ఇప్పుడు రోమాకు చేరాడు అని మనం చూసాం. ఇప్పుడు పౌలు గారు ఎక్కడున్నారు? రోమాలో ఉన్నాడు. ఏం జరిగింది? అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 28వ అధ్యాయము 16 చూడండి. 16లో మేము రోమాకు వచ్చినప్పుడు అని రాయబడింది. అంటే 28:16 అంటే రోమాకు వచ్చాడు. రోమాకు వచ్చినప్పుడు పౌలు గారు సైనికులతో ఉండడానికి ప్రత్యేకమైనటువంటి ఒక గది ఇచ్చారు. ఎందుకంటే పౌలు ఖైదీ కాదు కాబట్టి, నేరగాడు కాదు కాబట్టి అతనికి స్పెషల్గా ప్రత్యేకమైనటువంటి ఒక ఇంటిని కేటాయించారు. దాంట్లో పౌలు గారిని పెట్టారు. కానీ 16తో రోమాకు వచ్చాడు. రోమాకు వచ్చిన తర్వాత ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తూ ఉన్నాడు? 17వ వచనం 28వ అధ్యాయము 17వ వచనం. 3 దినములైన తరువాత అతడు యూదుల్లో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదీ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని. పౌలు గారు చూసినప్పుడు ఇక్కడ 3 దినములు అయిన తర్వాత యూదుల్లో ముఖ్యులైన వారిని తన దగ్గరికి పిలిపిస్తూ ఉన్నారు. కనుక 14వ వచనంలో కొంతమంది వచ్చి కలుసుకున్నారు. 14th verse 14 చూడండి. అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు అని రాయబడింది 14వ వచనం. ఎవరు ఆ యూదులు ఎవరు? 14వ వచనంలో రాయబడిన యూదులు ఎవరు? క్రైస్తవులైన యూదులు. కనుక క్రైస్తవులైన సహోదరులు. కనుక వారు యూదులే కానీ క్రైస్తవుని స్వీకరించారు, విశ్వాసులయ్యారు. 14వ వచనంలో మనకు కనబడే యూదులేమో క్రైస్తవులైన యూదులు. ఇప్పుడు 17వ వచనంలో మనకు కనబడే యూదులు క్రైస్తవులు కాదు, ధర్మశాస్త్రాన్ని పాటించే యూదులను గుర్తుపెట్టుకోవాలి. 17వ వచనంలో ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే యూదుల్లో ఎవరైతే ముఖ్యులుగా ఉన్నారో వాళ్ళని పిలిపిస్తూ ఉన్నాడు. వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఏమని మాట్లాడుతున్నాడంటే, సహోదరులారా అంటే వాళ్ళ నా సహోదరులే. యూదులంతా పౌలు గారికి ఎవరు చెప్పండి? సహోదరులే. పౌలు గారు కూడా దాంట్లోంచి పుట్టాడు కదా, కనుక అందుకే మీరంతా నా సహోదరులు, కనుక సహోదరులారా అని చెప్తే, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదీ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని. గమనించామంటే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. మనం 18వ అధ్యాయం 2వ వచనంలో క్లౌదియా చక్రవర్తి ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? రోమాలో ఉన్నప్పుడు క్రైస్తవులందరూ రోమాను విడిచిపెట్టి యూదులందరూ ఏం చేయాలంట? వస్తుంది. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం. మీకు ఖచ్చితంగా ఈ డౌట్ వచ్చినప్పుడు అందుకు ఒకసారి చదువుదాం. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 2వ వచనంలో క్లౌదియా చక్రవర్తి కాలంలో ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఏమనంటే రోమాను విడిచిపెట్టి యూదులందరూ వెళ్ళిపోవాలి. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 2వ వచనం చూడండి. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఎట్ల నుండి కొత్తగా వచ్చిన వారు అట్లా ఎప్పుడైతే వెళ్ళిపోమన్నారో యూదులందరూ ఖాళీ చేయమన్నాడు. కనుక క్లౌదియా చక్రవర్తి ఎప్పుడు? క్రీస్తు 41 నుంచి 54 మధ్య కాలం ఆయన పాలన కాలము. క్లౌదియా చక్రవర్తి పాలన కాలము 41 నుంచి 54 మధ్యలో పరిపాలించినప్పుడు కనుక ఇక్కడ యూదులు ఉండటానికి వీల్లేదని అందరిని కూడా యూదులను ఖాళీ చేశాడు రోమాలో. అంటే రోమాలో యూదులు లేరు ఆయన టైంలో. మరి ఇప్పుడు యూదులు ఉన్నారు కదా, మరి వీళ్ళు ఎట్లా వచ్చారు అనే ప్రశ్న మనకు వస్తుంది. అంటే ఆయన పరిపాలన తర్వాత మళ్ళా వెళ్ళిపోయిన యూదులు మళ్ళా తిరిగి రోమాకు వచ్చారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇది చేయనప్పుడు రోమాలో యూదులు లేరు కదా, మళ్ళీ ఇక్కడ ఎట్లా వచ్చారన్న ప్రశ్న మీకు వస్తుంది. కాబట్టి ఆయన టైంలో వెళ్ళిపోయారు. ఆ తర్వాత మిగతా టైంలో మళ్ళీ యూదులు ఏం చేశారు? రోమాకు వచ్చారు. కనుక ఆ యూదుల్ని పిలిపించాడు. ధర్మశాస్త్రాన్ని పాటిన యూదుల్ని పిలిపించాడు. పిలిపించి మీరంతా నా సహోదరులు, నేను యెరూషలేములో బంధించబడి కనుక కైసర్ నుంచి యెరూషలేం నుంచి ఇక్కడ తీసుకొని వచ్చారు. నేను ఏ ఆచారానికి ప్రతికూలం ఏది కూడా నేను చేయలేదని తనే వివరణ ఇస్తూ ఉన్నాడు. పౌలు గారే వివరణ ఇచ్చుకుంటా ఉన్నాడు. నిజం కొన్నిసార్లు అది కూడా మంచిది. ఎందుకంటే ఎదుటివారు అపార్థం చేసుకోకుండా జరిగింది మనం వివరణ ఇచ్చుకునేది కూడా కొన్నిసార్లు మంచిదే. వాళ్ళ మనసులో ఏముందో తెలియదు. కనుక వాస్తవం చెప్తున్నాడు పౌలు గారు. కనుక నేను బంధించబడి రావడానికి మన పితరులకైనను ఆచారాలకైనా వ్యతిరేకమైనది ఏది కూడా చేయలేదని కనుక ఎంతో చక్కగా ఒక వివరణ వాళ్ళకి ఇచ్చుకున్నట్లుగా మనకు కనబడతా ఉంది. వచ్చిన 3 రోజులకి ఆ రీతిగా వాళ్ళని పిలిపించి ఒక చక్కని వివరణ యూదులైనటువంటి వారి పౌలు గారు ఇస్తూ ఉన్నారు. చూడండి, ఆ రీతిగా 18వ వచనం.
28:18 వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేది లేనందున నన్ను విడుదల చేయగోరేరు కానీ, అది కూడా చెప్తా ఉన్నారు. నన్ను బంధించారు కానీ వాస్తవానికి నా నా మీద విమర్శ చేసినప్పుడు మరణానికి తగింది ఏది వాళ్ళందరూ తెలుసు కనుక. క్లౌదియా లూసియా కనుక ఆయన సహస్రాధిపతి, ఆయన తప్పు లేదన్నాడు. ఫేస్తు తప్పు లేదన్నాడు. ఫేలిక్స్ తప్పు లేదన్నాడు. అగ్రిప్ప తప్పు లేదన్నారు. వీళ్ళంతా కూడా తెలుసు కనుక నేను మరణానికి తగిన హేతు ఏమీ కూడా చేయలేదు. అయినప్పటికి కూడా నన్ను విమర్శించితే నా మీద విడుదల చేయగోరారు. మరణం లేదు, తప్పు లేదు కాబట్టి విడుదల చేయాలనుకున్నారు కానీ 19వ వచనం యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరి చెప్పుకొందునను అనుకొనవలసి వచ్చెను. ఆయనను ఇందువలన నా స్వజనము మీద నేరమేమీ మోపాలని నా అభిప్రాయము కాదు. అబ్బా, పౌలు గారికి ఎంత ప్రేమ అబ్బా! నిన్ను అంతగా కొట్టి హింసించి వెంటబడి తిప్పలు పెట్టినా ఏమంటున్నాడు చూడు పౌలు గారు. కనుక ఆ రాజులు కానీ గవర్నర్స్ కానీ వాళ్ళని విడుదల చేయాలనుకున్నారు కానీ ఈ యూదులు ఏం చేశారు? అడ్డము చెప్పినందుకు నేను కైసరి చెప్పుకుంటాను అనాల్సి వచ్చింది. కైసరి అని డైరెక్ట్గా చక్రవర్తి కైసరితో మాట్లాడు పౌలు గారు. డైరెక్ట్గా చక్రవర్తితో మాట్లాడే అవకాశాలు ఈ సామాన్యమైన కేసుకి ఆడ దొరుకుతుంది, దొరకదు. అంటే అక్కడ లోకల్ కోర్టులు ఉంటాయి. రోమాలో లోకల్ కోర్టులు ఉంటాయి. లోకల్ కోర్టులో పౌలు గారు చెప్తారు. అంటే రోమా కోర్టులో చెప్తే రోమా అంతటికి క్రైస్తవ్యము వెళ్ళినట్లే, అది పౌలు గారి ఉద్దేశం. అంతేగాని డైరెక్ట్ కైసరితో మాట్లాడతాడని అనుకోకూడదు. కనుక ప్రధానమంత్రితో మాట్లాడదామని ప్రధానమంత్రికి అందరికి అపాయింట్మెంట్ దొరుకుతాయా? దొరకవు. కనుక దానికి సంబంధించిన టీం ఉంటుంది. అలాగే పౌలు గారికి కూడా రోమాకి వెళ్ళిన తర్వాత కైసర్తో చెప్పుకోవటం అంటే డైరెక్ట్ కైసర్తో మాట్లాడి, కానీ ఆడ కోర్టులు ఉంటాయి, న్యాయస్థానాలు ఉంటాయి, వాళ్ళతో అక్కడ చర్చ జరుగుతుంది అన్నమాట. కనుక అలాగే నేను ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చిందంటే యూదులు అడ్డము చెప్పారు. అడ్డం చెప్పారు కాబట్టి నేను కైసరుడు చెప్పుకుంటానని అనవలసి వచ్చింది. ఇలా చెప్పినంత మాత్రాన నేను నా స్వజనుల మీద ఏం మోపటలేదు. ఆ మాట చూడండి, నేరం మోపట్ల. అబ్బా, పౌలు గారికి ఎంత ప్రేమ యూదులంటే. రాళ్ళతో కొట్టిన వాళ్ళు కాదు, తిప్పలు పెట్టిన వాళ్ళు కాదు, హింసించిన వాళ్ళు కాదు. కనుక ఎన్ని బాధలు పెట్టారు పౌలు గారిని. వాళ్ళ గురించి పౌలు గారు ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? వాళ్ళు నా స్వజనులు, అందుకే మీరందరూ నా సహోదరులు, అందుకే నేను వాళ్ళ మీద నేరము మోపాలని నేను అనుకోవటం లేదు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? నిన్ను బట్టి ఇన్ని తిప్పలు, నిన్ను బట్టి ఇక్కడ దాకా వచ్చాం అని అంటాం మనమైతే కదా. కానీ పౌలుకి అన్ని తిప్పలు పడి కూడా అంటున్నాడు నేను వాళ్ళ మీద నేరం మోపాలని అనుకోవటం లేదు. అంటే అర్థం ఏంటి? తన స్వజనులు రక్షణ పొందాలని పౌలు గారి ఆశ. రోమపత్రిక అదే రాస్తాడు పత్రికల్లో. రోమపత్రిక 9వ అధ్యాయం చూడండి. తన జాతి కోసం తన ప్రజల కోసం ఆయన ఆశ ఏంటంటే రోమపత్రిక 9వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుదాము. రోమపత్రిక 9వ అధ్యాయం మొదటి 5 వచనాలు. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తుని నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాటలేదు. పరిశుద్ధాత్మ నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునై ఉండకూడదును. వీరు ఇశ్రాయేలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్రమును ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానమును వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి దేవుడయ్యండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. పౌలు గారు ఆశ ఏంటంటే నా స్వజనుల మీద నేను నేరం మోపటం లేదు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ధర్మశాస్త్రము, నిబంధనలు, వాగ్దానాలు ఎన్నో ఉన్నప్పుడు వాళ్ళు గ్రహించకుండా దేవుని తెలుసుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసము నేను శాపగ్రస్తున్నాను అయిపోయేది మంచిదే, కానీ వాళ్ళు రక్షణ పొందాలి. కనుక వాళ్ళ రక్షణ కోసము నేను శాపగ్రస్తునైనా పర్వాలేదు. ఇస్తారు అంటారు కదా, నేను నశించేదను. కాబట్టి వాళ్ళు తప్పించబడాలి. చూసారా? కనుక మోషే కూడా అంటాడు కదా, వాళ్ళని క్షమించబోతే నా పేరు జీవగ్రంథంలో ఉండి తుడిచివే అంటాడు. అలాగే ఇప్పుడు పౌలు గారికి కూడా ఆశ ఏంటంటే అన్ని బాధలు పెట్టిన యూదులు అంటాడు వాళ్ళు నా సహోదరులు, నా స్వజనుల మీద నేను నేరం మోపాలని అనుకోవటం లేదు. కనుక వాళ్ళ కోసం అవసరం నేను ఆ క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తులైనా పర్వాలేదు, వాళ్ళు దేవుని నమ్ముకోవాలి. అందుకే వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడు? 10వ అధ్యాయం రోమపత్రిక 10వ అధ్యాయం ఇంకేమంటాడు చూడండి. 10వ అధ్యాయము రోమపత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. కాబట్టి వాళ్ళు రక్షణ పొందాలి. కనుక వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పౌలు గారి ఆశ ఏంటంటే నా హృదయముల ఆశ వాళ్ళ కోసం నేను శాపగ్రస్తునైనా పర్వాలేదు, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళంతా రక్షణ పొందాలి. కాబట్టి అందుకే అదే మనసులో ఉండి పౌలు గారు ఇప్పుడు యూదులందరూ వస్తూ ఉంటే
పౌలు మనకైతే కోపం వచ్చేసింది, కానీ పౌలు గారు సహోదరుని పిలుస్తున్నారు. కానీ మీ మీద నేరం మోపాలని నాకు మనసు లేదు, నా అభిప్రాయం కాదు, కానీ ఇలా రావాల్సి వచ్చింది కాబట్టి అని మాట్లాడుతున్నాడు. 28వ అధ్యాయము అపోస్తలుల కార్యం. దీన్ని బట్టి మనం కూడా ఏం చేయాలంటే, మనం కూడా కొన్నిసార్లు వివరణ ఇచ్చుకునేది మంచిది, కనుక అప్పుడు ఉన్న మనస్పర్ధలు పోతాయి, వాళ్ళ లోపల ఉన్నది కూడా బయటకు వస్తూ ఉంటుంది. కనుక వివరణ ఇచ్చుకున్నాడు. తర్వాత మీ మీద నేరం మోపాలని ఇలాగ నేను చెప్పడం లేదు, కానీ వారు రక్షణ పొందాలి, దేవుని తెలుసుకోవాలని పౌలు గారి యొక్క తపన ఆశగా మనం చూస్తాం. తర్వాత చూసామంటే 19వ వచనం అపోస్తలుల కార్యం 28:19. యూదులు అడ్డమి చెప్పినంత నేను కైసరు ఎదుటి చెప్పుకుందని అనవలసి వచ్చును, అయినను ఇందువలన నా స్వజనం మీద నేరమేమి మోపాలని నా అభిప్రాయము కాదు. 20వ వచనం. ఈ హేతువు చేతనే మిమ్మును చూచి మాట్లాడవలనని పిలిపించితిని, ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. కనుక ఎందుకు నేను మిమ్మల్ని పిలిపించానంటే, కనుక ఈ హేతువు చేతనే మీతో మాట్లాడని మిమ్మల్ని పిలిపించాను. దేవుని మాట్లాడాలి, ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసులతో నేను కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. ఈ బంధకాలు ఎందుకు నాకు, ఈ శ్రమలు ఎందుకంటే ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము, ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం నేను బంధించబడి ఉన్నాను. ముందున్న అధ్యాయులు కూడా అదే చెప్పాడు. 26వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం. అక్కడ కూడా మాట్లాడుతూ అగ్రిప్పతో ఏమన్నాడు, 26వ అధ్యాయం 7వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 7వ వచనం. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపుచున్నారు. కానీ ఇశ్రాయేలుకు నిరీక్షణ, కనుక ఆ నిరీక్షణ కోసం నేను కూడా ఉన్నాను. కనుక మన మెస్సేజ్ అనేటువంటి ఒక మెస్సేజ్ కోసం కనిపెడుతున్నాం. కాబట్టి నిరీక్షణ ఒక్కటే, మీకు అన్నీ ఉన్నాయి కానీ మీరు ఎరగలేకపోయారు, తెలుసుకోలేకపోయారు. కాబట్టి అందుకే ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం నేను ఏం చేశానంటే గొలుసులతో కట్టబడి బంధించబడ్డాను, నేరం చేసి కాదు. కనుక తప్పు చేసి నేను బంధకాల్లోకి రాలేదు, జైలుకి రాలేదు, కానీ ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసమే నేను బంధింపబడి ఉన్నాను. ఇంకేమంటాడు 28వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము చూడండి. 28వ అధ్యాయం 21వ వచనం. అందుకు వారు, యోదయ నుండి నిన్ను గూర్చి పత్రిక మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరులు ఒక్కడైనా నిన్ను గూర్చి చెడు సంగతి ఏది మాకు తెలియపరచలేదు, మరియు ఎవరును చెప్పుకొనను లేదు. కాబట్టి పౌలు గారితో వాళ్ళందరూ వచ్చిన వాళ్ళయ్యా, నీ గురించి ఏ పత్రిక కూడా రాలేదు ఇక్కడికి వ్యతిరేకంగా, సహోదరులు కూడా ఏది కూడా నీ గురించి చెడు సంగతి మాకు ఏది కూడా ఎవరు కూడా తెలియపరచలేదు, ఎవరు చెప్పుకోలేదు, ఉంటేగా చెప్పుకోవడానికి. కాబట్టి సహసదిగా చెప్పాడు, రాజులే చెప్పారు కదా తప్పు లేదని. కాబట్టి అందుకే ఆ సంగతి వాళ్ళకి ముందే తెలిసింది, వచ్చే పౌలు గారిలో ఏ తప్పు లేని సంగతి మాకు ముందే తెలిసింది, ఎవరు కూడా చెప్పుకోలేదు ఆ రీతిగా అని మాట్లాడారు. వీళ్ళంతా వచ్చిన యూదులు, ధర్మశాస్త్రాన్ని పాటించే యూదులతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు 22వ వచనం 22. ఆయనను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాం, ఈ మతభేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు, ఇంత మట్టుకు మాకు తెలియనని. ఆ వచ్చిన యూదులు ఏమంటున్నారంటే చక్కగా మాట్లాడుతున్నారు, నీ గురించి ఏడ్చెడు సంగతి రాలేదు, కానీ ఒక సంగతి అయితే విన్నాం. ఏంటంటే అది నువ్వేం చెప్తావో నీ అభిప్రాయం తెలుసుకోవాలని విన్నాము. ఒకటి, ఈ మతభేదాన్ని గురించి మాత్రం నీ గురించి చెప్పారు అన్నారు. మతభేదం అంటే ఏం చెప్పండి, మతభేదం అంటే ఏంది మర్చిపోయారు ఎప్పుడే. ముందు అధ్యాయాలు పౌలు గారు ప్రకటిస్తే వాళ్ళు ఏమని పేరు పెట్టారు, నజరేయుల మతం అని చెప్పారు. అంటే నజరేయుల మతం అంటే ఏమని చెప్పుకున్నాం మనం, క్రైస్తవ్యం. నజరేయుల మతం అంటే నజరేయుని యేసు. యూద మతానికి ధర్మశాస్త్రంతో పాటించే మాకు నజరేయుల మతం అని చెప్పారు. మర్చిపోయారా? చూడండి ఆ మాట చూడండి ఒకసారి, ముందుకు వెళ్ళొద్దాం. అపోస్తలుల కార్యములు దానికి ఆ పేరు పెట్టారు వాళ్ళు. 24వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 5వ వచనం చూడండి. 20 అపోస్తలుల కార్యం 24:5. ఈ మనుష్యుడు పీడ వంటి వాడును, భూలోకమందున సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడు అన్నట్టు మేము కనుగొన్నాం. నజరేయుల మతభేదం. ఇప్పుడు చెప్పండి, నజరేయుల మతం అంటే ఏం చెప్పండి, క్రైస్తవ్యము. కానీ చెప్పండి, వాళ్ళు ఆ పేరు పెట్టారు, క్రైస్తవ మతం కాదు. కానీ ఆ యూదులు ఏం చేశారంటే నజరేయుని యేసును ప్రకటిస్తున్నారు కాబట్టి నజరేయుల మతం మీద అన్నారు. ఇప్పుడు దాని గురించి మాత్రం మేము కొంతవాడికి విన్నామన్నారు. అంటే నువ్వేదో క్రైస్తవాన్ని ప్రకటిస్తున్నామంట, అంటే ఆ నజరేయుని యేసు గురించి చెప్తున్నామంట, నజరేయుల మతం గురించి మాత్రం మేము విన్నాము, కొంతమటికి విన్నామన్నారు. కాబట్టి ఇప్పుడు యూదులు నా క్రైస్తవ్యానికి ఏమని పేరు పెట్టారు, యూదులు నజరేయుల
మతము లేదా నజరేయుల భేదం అని చెప్పారు. కనుక అదే క్రైస్తవ్యం. కాబట్టి ఇది మతం కాదు, క్రైస్తవం. కానీ వాళ్ళు అలా పెట్టుకున్నారు. ఆ సంగతి చెప్పారు. కనుక ఆ యొక్క అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం 22వ వచనం 28, 22 చూడండి. ఈ మతభేదాలను గురించి అంతటా ఆక్షేపణ చేయొచ్చు, ఇంత మట్టుకు మాకు తెలుసును, ఆ మతభేద గురించి నువ్వు చేస్తామనే సంగతి మాత్రము మాకు తెలిసిందని మాట్లాడారు. ఆ తర్వాత 23వ వచనం అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 23వ వచనం చదువుకుంటాం. 23 చూడండి. అతనికి ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. కాబట్టి ఇదంతా మాట్లాడిన తర్వాత సరే ఒకరోజు మనం నెమ్మదిగా మాట్లాడదాము విషయాలని చెప్పేసి ఒక దినాన్ని నియమించుకున్నారంట. ఒక దినం నియమించుకొని మీ దగ్గరికి వస్తాము కనుక అప్పుడు పూర్తిగా మాట్లాడతామని ఒక రోజును నియమించుకుని వచ్చారు. నియమించిన తర్వాత ఆ బస్సులోనికి ఎంతమంది వచ్చారంట? అతని యొద్దకు అనేకులు వచ్చారు. ఫస్ట్లో కొద్దిమంది పిలిచాడు, ముఖ్యమైన వారిని పిలిపించాడు కదా. ముఖ్యమైన వారిని పిలిపించి ఈయనే సంజాషి ఇచ్చుకొని వివరణ ఇచ్చుకొని నేనే తప్పు చేయలేదు, ఇస్రాయేలుకు నిరీక్షణ కోసం నేను బంధించబడి ఉన్నాను, నా సౌజన్యం మీద నేను నేరం మోపాలని అనుకోవటం లేదు, ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు, నీలో ఏ చెడు, నీ గురించి ఏ చెడు మాకు వినపడలేదు, ఎవడు మాట్లాడుకోలేదు మేము. అయినప్పటికీ నజరేయుల మతం గురించి మాత్రం కొంత విన్నాము అని చెప్పుకున్న తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఒకరోజు నియమించుకుందాము మాట్లాడదామని ఆ యూదుల్లో ముఖ్యులైన వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఒకరోజు నియమించుకుని వచ్చారు. వచ్చినప్పుడు ఇప్పుడు ముఖ్యులు రాలి ఎంతమంది వచ్చారంట? అనేకులు వచ్చారు. వీళ్ళిపోయి చాలామంది తెచ్చారు యూదుల్ని. కనుక ఆయన ఏదో మాట్లాడతాడంట, ఇందా రండి అని చెప్పేసి అనేకులు తీసుకొచ్చారు. కనుక అనేకులు తీసుకొస్తే ఇప్పుడు అనేకులు దొరికితే పౌలు గారు వదులుకుంటాడా? విడిచిపెడతాడు సువార్త చెప్పకుండా? కనుక వాడు గుర్తించాలి, పౌలు గారు ఎక్కడికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా ఆయన ప్రీచింగ్ మాంటలేదు. చెప్పండి, ఏం మాంటలేదు ఆయన? అది మెలిత ద్వీపమైన కనుక, రోమా అయినా, చెరైనా, చెరసాలైనా కనుక ఆయన ప్రీచింగ్ మాంటల. ఇప్పుడు అనేకులు వచ్చారు కాబట్టి ఏం చెప్తున్నాడు? 28వ అధ్యాయము 23వ వచనం 28, 23 అతనికి ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని యొద్దకు అనేకులు వచ్చి. అప్పుడేం జరిగింది? ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి తర్వాత సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ఇప్పుడు చూసారా, ఇప్పుడు పౌలు గారు వాస్తవానికి బయటికి ఇప్పుడు ఆయన హౌస్ అరెస్ట్ అయి ఉన్నాడు కనుక లోపలే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. కానీ బయట వాళ్ళు చాలామంది వచ్చారు పౌలు గారి దగ్గరికి. ఈ ముఖ్యులైన యూదులు పోయి రేపు మాట్లాడతాడంట చాలా విషయాలు అన్నప్పుడు చాలామంది తెచ్చారు. తెచ్చినప్పుడు పౌలు గారు ఏం మాట్లాడారు? ఆ దినము ఉదయం నుండి సాయంకాలం వరకు దేవుని రాజ్యంను గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చచ్చు. తర్వాత మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల గ్రంథాల్లో నుండి ఆ సంగతులు ఎత్తి యేసును గురించి వివరముగా బోధించి వారిని ఒప్పించుచుండెను. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు హౌస్ అరెస్ట్ అయి ఉన్నా సరే నేను బంధించబడ్డాను కదా అని మౌనంగా ఉండలేదు. సేవకుడు బంధించబడవచ్చు కానీ వాక్యం ఎప్పుడు కూడా బంధించబడదు. కానీ వాక్యానికి ఎవరు సంఖ్యలు వేయలేరు, అది గుర్తుపెట్టుకోవాలి. బంధింపబడిన సేవకుడు బంధింపబడని వాక్యం. ఆయన బంధించవచ్చు కానీ వాక్యాన్ని బంధించలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడి పోయిన పౌలు గారు చూడండి, ఆయన ప్రీచింగ్ మాంటల్లా ఏం చెప్తున్నాడు? వచ్చిన వాళ్ళకి ఉదయం సాయంకాలం దాకా అంటే యేసును గురించి ఆయన రాజ్యాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ వరుసగా అన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే పూర్తి సువార్త వాళ్ళకి చెప్పాడు యూదులకి. కనుక జరిగిన సంగతులన్నీ కూడా ఉదయం నుంచి సాయంకాలం దాకా ఎంత టైం ఉంటుందో ఆలోచించండి, ఎన్ని విషయాలు చెప్పుంటాడు. కనుక అన్ని సంగతులు వాళ్ళతో పంచుకుంటున్నాడు. కాబట్టి మనకేం అర్థమవుతుందంటే ఇప్పుడు ఎందుకు పౌలు గారు ఎలా పంచుకున్నాడు? ఏదో అద్భుతాలు చెప్పట్ల, మహత్కారాలు చెప్పట్ల. ఏం చెబుతున్నాడు ఆయన? మోషే ధర్మశాస్త్రములు ఎలాగుంది, ప్రవక్తల గ్రంథాలు ఎలాగుంది, అది ఇలా జరిగింది, నెరవేరింది, ఆ మెసేజ్ వేసే ఆయన చనిపోయాడు, సిలువేశాం, ఆయన లేచాడనే సంగతి ఎంత వివరంగా స్పష్టంగా యూదులకు చెప్తా సాయంకాలం దాకా చెప్తా ఒప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మరి మెలిత ద్వీపంలోనేమో లేఖనాలు చెప్పాడు పౌలు గారు. జ్వరం వచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత పౌలు గారు అక్కడ ధర్మశాస్త్రము చెప్పాల, లేఖనాలు చెప్పాల, ప్రవక్తల గ్రంథాలు చెప్పాల. ఏం చేశాడు? అక్కడ కేవలము వట్టి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని చేశాడు, స్వస్థపరిచాడు. ఇక్కడ పౌలు గారు నేర్చుకోవాలి, యూదులు కనబడితే మాత్రం పౌలు గారు ధర్మశాస్త్రం ఎత్తుకుంటున్నాడు. ఏమెత్తుకుంటున్నాడు? యూదులు కనబడితే ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథాలు కనుక వాటిలో నుంచి చేసి చెప్తున్నాడు. అన్యుల వద్దకు వెళ్ళినప్పుడేమో ఏం చెప్తున్నాడు వాళ్ళకి? ఆకాశం భూమిని కనుక ఈ యొక్క ఆ ప్రపంచాన్ని కనుక ఒక చెప్పాలని సృష్టిని ఆధారం చేసుకుని సువార్త ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు యూదులు కాబట్టి ఉంది,
వాళ్ళు పొద్దున్న సాయంకాలం దాకా ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథాలు ఎత్తి యేసుని గురించి వివరంగా చెప్పి అనేకులను ఒప్పించారంట. కాబట్టి ఎంత మంచి టైం దొరికింది పౌలు గారికి. హౌస్ అరెస్ట్ అయినా ఆయన ప్రీచింగ్ మాంటలేదు. మనమైతే ఇదేం ప్రభా నాకు ఇంత సేవ చేస్తావు, నన్ను జైల్లో పెట్టావు, సంఖ్యలు వేసావు అనుకుంటాం. కానీ పౌలు గారికి ఇన్ని కష్టాలు ఉన్న చూడండి, ఆయన ప్రీచింగ్ మాంటలే. ఆర్థిక అనేక మంది ఒప్పించారంట. ఏం జరిగింది అప్పుడు? 24 వచనం, 28వ అధ్యాయం 24. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. ఇక్కడ వచ్చినటువంటి అనేకుల్లో కొంతమంది ఇది వాస్తవమే అని నమ్మారంట, కొంతమంది ఏమో లేదా మా మతం మాకుందని నమ్మలేదు. దీన్ని బట్టి మనము సువార్త చెప్పినప్పుడు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ మనం సువార్త తప్పనిసరిగా చెప్పాలి. నమ్మట్లేదు కదా మనం మానకూడదు. నమ్మేవాళ్ళు ఉన్నారు అక్కడ కాబట్టి సువార్త చెప్పేది మానకూడదు. మనం చెప్తే అందరూ నమ్ముతారని అనుకోకూడదు, అందరూ వ్యతిరేకిస్తారని కూడా అనుకోకూడదు. ఇప్పుడు పౌలు గారు తెలియదా నమ్మరని? కొంతమంది నమ్ముతారని తెలుసు, కొంతమంది నమ్మరని కూడా పౌలుకు తెలుసు. కానీ ఎందుకు చెప్తున్నాడు? మనం చేయవలసిన పని మనము చెయ్యాలి, చెప్పాలి. కాబట్టి వాళ్ళు నమ్మేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు చెప్పిన సంగతులు కొంతమంది నమ్మారంట, కొందరు నమ్మారు, కొందరేమో నమ్మకపోయేది. దీన్ని బట్టి మనము వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మనం చెప్పేది మనం చేసే పరిచర్య మనము చెయ్యాలి. ఆర్థిగా కొందరు నమ్మారు, నమ్మలేదంట. 25వ వచనం, 28, 25 చూడండి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయిరి. కాబట్టి ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో వారిలో భేదాభిప్రాయాలు, 2 గుంపులు అయిపోయారు కదా. ఒక గుంపు ఏమో నమ్ముతున్నారు, ఆయన చెప్పింది కరెక్ట్ అంటున్నారు, ఇంకో గుంపు ఏమో కరెక్ట్ కాదు అంటున్నారు. మనం కూడా స్వార్థ పోయినప్పుడు మన మధ్య తగులుతుంటాడు. ఎవడో ఒకటి తాగి వచ్చి మధ్యలో గొడవ పెడుతూ ఉంటాడు. ఇంకోళ్ళు వచ్చి నీకు బుద్ధి లేదంటారు, నీకెందుకు వాళ్ళ సంగతి పోరాదు కనుక వాళ్ళు మంచి మాటలు చెప్తున్నారు కదా అని మధ్యలో వచ్చి సహకరించే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మనం చూస్తాం. ఇలాంటి గుంపులు మనకు కనబడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా 2 గుంపులు అయిపోయారు కనుక ఒకళ్ళు నమ్మిన గుంపు, ఇంకోళ్ళు నమ్మని వారి గుంపు. ఇప్పుడు నమ్మని వారి గురించి పౌలు ఏమంటున్నాడు చూడండి. 26వ వచనం, మీరు విను మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరారని ఈ ప్రజల వద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థ పొందకున్నట్లు వారి హృదయం క్రొవి ఉన్నది. వారి చెవులు మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి పౌలు గారు ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు నమ్మలేదో నమ్మని వారి గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు. కనుక ఆ మాట చెప్పాడు. మీరు చూస్తారు కానీ చూడలేరు, వింటారు కానీ గ్రహించరు కాబట్టి అని చెప్పేసి యెషయా చెప్పాడు ముందే అన్నాడు. ఎక్కడ చెప్పాడు యెషయా గ్రంథములు ఈ మాట? యెషయా గ్రంథము 6వ అధ్యాయం చూడండి. ఆ మాట యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఆ లేఖనాన్ని కోట్ చేస్తున్నాడు. ముందే చెప్పాడు యెషయా గ్రంథము 6వ అధ్యాయము మనం చూసామంటే 9, 10 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము ఈ మాటే చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకుంటాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9, 10 వచనాలు. ఆయన నీవు పోయి జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకొందరు, నిత్యము చూచుదురు కానీ తెలుసుకొనకొందరు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. కనుక దేవుడు చెప్తా ఉన్నాడు యూదుల గురించి. కనుక ముందే చెప్పాడు దేవుడు. కనుక ఆ రీతి మీరు కూడా ఎందుకు నమ్మకుండా వెళ్ళిపోతున్నారంటే వింటున్నారు కానీ గ్రహించడం లేదు అని పౌలు గారు వారితో మాట్లాడారు. కారణం ఏంటంటే ఇప్పుడు విన్నటువంటి యూదులేమో దేవుని స్వీకరించారు కనుక దేవునికి దగ్గరయ్యారు, వినని యూదులేమో దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆ యూదుల గురించి మనం ఆలోచించినప్పుడు అన్ని జనులేమో దేవుని యొక్క మాటలు విన్నప్పుడు ఎంతో సంతోషించారు. అన్ని జనులేమో దేవుని మాటలు విని సంతోషించి దేవునికి దగ్గర అవుతారు. యూదులేమో ఇప్పుడు దేవుని మాటలు విని కూడా గ్రహించకుండా దేవునికి దూరం అవుతున్నారు. అపోస్తల కార్యం 13వ అధ్యాయం చూడండి. అక్కడ అన్ని జనులు ఏం చేశారు దేవుని మాటలు విన్నప్పుడు? అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవములకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించి. అన్ని జనులకేమో దేవుని మాటలు వింటా ఉంటే సంతోషం, దేవుని యొక్క వాక్యం సంతోషించి స్వీకరించి నిత్య జీవానికి పాత్రలుగా కాబడుతున్నారు. ఇప్పుడు యూదులేమో చెప్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క మాటలు
నిరాకరిస్తూ ఉన్నారు. అందుకే యెషయా గ్రంథంలో కూడా అన్ని జనుల గురించిన ప్రవచనము 42 అధ్యాయంలో మనం చూస్తాం. 42 అధ్యాయం మొదటి 7 వచనాల్లో కూడా అన్ని జనులకు వెలుగ్గా అనే మాట ప్రవచనం మనం చూస్తాం. అన్ని జనులు తెలుసుకుంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ అన్ని జనులేమో దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించి దేవునికి దగ్గరయ్యారు. ఇప్పుడు యూదులేమో దేవుని మాటలు నిరాకరించి దేవునికి దూరం అయిపోయారు, వినలేదన్నమాట. ఆ రీతిగా యెషయా ముందే చెప్పాడు అని మాట్లాడాడు. 29వ వచనం, అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము చూడండి, 29వ వచనం. 28వ అధ్యాయం తర్వాత 28. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్య జనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక, వారు దాన్ని విందురుగాక. కాబట్టి ఇప్పుడు మీరు నిరాకరించారు కాబట్టి ఈ రక్షణ ఎక్కడ పోతా ఉందంట? అన్ని జనుల యొద్దకు. ఇప్పుడు 29వ వచనం కింద పుట్టినోట్లో ఉంది చూడండి. పుట్టినోట్లో 28 తర్వాత పుట్టినోట్లో ఏమని రాయబడింది? అతడు ఈ సంగతులు చెప్పిన తరువాత యూదులు తమలో తాము తర్కించుకొని వెళ్ళిపోయిరి. ఏ మాటలు చెప్పిన తర్వాత? యేసుని గురించిన సువార్త చెప్పిన తర్వాత వాళ్ళు అంగీకరించకుండా తర్కించుకొని వెళ్ళిపోయారన్నమాట. వచ్చిన కొంతమంది యూదులు, అందరూ కాదు, కొంతమంది నమ్మారు కనుక కొంతమంది నమ్మలేదు. అయితే ఇప్పుడు మీరు నమ్మని యూదుల గురించి మీరు నమ్మలేదు కాబట్టి రక్షణ అన్ని జనుల యొద్దకు వెళుతూ ఉంది అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఆ రీతిగా నమ్మిన వారేమో దేవుని సేకరించారు, నమ్మని యూదులేమో దేవునికి దూరం అయిపోయారు. కనుక ఈ రక్షణ ఇప్పుడు అన్ని యూదుల యొద్దకు కాదు, నెక్స్ట్ అన్ని యొద్దకు కూడా చేరుతున్నట్లుగా పౌలు గారు చెప్తే మాట చూస్తాం. తర్వాత 30వ వచనం, 28వ అధ్యాయం 30వ వచనం చూడండి. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చే వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యంను గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన సంగతులు బోధించుచుండెను. కాబట్టి పౌలు గారికి నేరగాడు ఖైదీ కాదు కాబట్టి ఆయనకి ఏం చేశారంటే 2 సంవత్సరాలు ఆయనకు ఒక సపరేట్ ఇల్లు ఇచ్చారని చెప్పాం కదా, ఆ దీంట్లో ఉన్నాడు. వచ్చి తన దగ్గరకు వచ్చే వారందరినీ కూడా ఏం చేస్తున్నాడంట? సన్మానిస్తున్నాడు, కనుక గౌరవిస్తున్నాడు. వచ్చిన వారందరూ ఏ ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యం గూర్చి ప్రకటించుచు ప్రభుని యేసుక్రీస్తు సంగతులు బోధించుచుండెను. ఇప్పుడు ఆయన హౌస్ అరెస్ట్ అయినప్పటికి కూడా ఆయన చేసే పని ఏంటి? ఈయన పౌలు గారు బయటికి వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోవాలి. పౌలు గారు బయటికి వెళ్ళకూడదు రోమాలో. కానీ బయట ఉన్నవారు పౌలు గారిని కలవడానికి ఏ అభ్యంతరం కూడా లేదు, ఎంతమంది రావచ్చు, కలవచ్చు. కనుక ఈయన బయటికి వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళకూడదు కాబట్టి వచ్చిన వారందరికీ కూడా దేవుని యొక్క రాజ్య సంగతులు ధైర్యముతో పూర్ణముగా చక్కగా వివరిస్తూ ఉంచాడు. కనుక వివరిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ దాకా లూకా గారు రాశాడు. మరి దాని తర్వాత ఏమైంది అనే సంగతులు పత్రికల్లో మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఆ రీతిగా పౌలు గారు ఆ రోమా చెరసాలు ఉన్నప్పుడు చాలామంది వచ్చారు ఆయన దగ్గరికి. ఆ వచ్చిన వారిలోనే ఒనేసీము అనే ఒక దొంగ కూడా వస్తాడు. చెప్పండి, ఎవరంటే ఆయన ఒనేసీము అనే ఒక దొంగతనం చేసి పారిపోయి వస్తాడు. ఈ టైంలోనే పౌలు గారిని కలుసుకుంటాడు. ఆయన పౌలు గారి ద్వారా దేవుని తెలుసుకుంటాడు. కనుక తెలుసుకున్న తర్వాత ఒక పత్రిక రాసి పంపిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రోమా చెరసాలలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు పౌలు గారు 4 పత్రికలు రాశాడు. చెప్పండి, ఎన్ని పత్రికలు రాశాడు ఆయన? ఈ రోమా చెరసాలలో ఉన్నప్పుడే ఒనేసీము దొంగ, ఆయన ఖైదీగా దొంగగా వచ్చాడు. దేవుని తెలుసుకున్నాడు, పౌలు ద్వారా మారతాడు. అలాగే పౌలు గారు ఎంతోమంది కలిశారు. దాంట్లో భాగంగా పౌలు గారు ఈ రోమా చెరసాలు ఉన్నప్పుడే 4 పత్రికలు రాశాడు. ఆ పత్రికలు ఏంటంటే, ఒకటి ఎఫెసీ పత్రిక, 2వది ఫిలిప్పీ పత్రిక, 3వది కొలసీ పత్రిక, 4వది ఫిలెమోను పత్రిక. ఈ 4 పత్రికలు కూడా ఈ టైంలోనే రాశాడు. ఈ 2 సంవత్సరాల చెరలో ఉన్నప్పుడే రాయబడిన పత్రికలు ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలెమోను పత్రిక. కాబట్టి పౌలు గారిని ఎంతమంది కలుసుకున్నారు కదా, దాంట్లో ఒనేసిము కూడా కలుసుకున్నాడు. తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ 4 పత్రికలు రాశాడు. ఏ పత్రిక? ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలెమోను పత్రిక రాశాడు. తర్వాత మరి ఇప్పుడు ఈ హౌస్ అరెస్ట్ అయిన తర్వాత ఏం జరిగింది అని చెప్పడానికి పత్రికల్లో పౌలు గారు కొన్ని క్లూలు ఇచ్చాడు ఏం జరిగిందో. ఆ పత్రికలను చూద్దామా? ఫిలిప్పీ పత్రిక చూడండి ఏమన్నాడు. ఈ యొక్క హౌస్ అరెస్ట్ అయిన తర్వాత పౌలు గారు అంటాడు, ఈ యొక్క శ్రమల ద్వారా నాకు వచ్చిన శ్రమల ద్వారా సువార్త ప్రబలింది అంటాడు. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13. ఈ పత్రిక అప్పుడే రాశాడు. చెరలో ఉన్నప్పుడు ఆ 2 సంవత్సరాలు అద్దెంట్లో ఉన్నప్పుడు రాశాడు. ఏమని రాస్తున్నాడు?
12, 13 వచనాలు. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడని మీరు తెలుసు కనుగోరుచున్నారు. నాకు వచ్చిన పరిస్థితులన్నీ కూడా సంభవించినవన్నీ కూడా దేని కొరకంట? సువార్త ప్రబలమవటానికి, ఇంక విస్తరించడానికి వచ్చాయి. చూసారా, స్టెఫెన్ గారి మరణం ద్వారా కూడా సువార్త విస్తరించిందని చెప్పుకున్నాం. అలాగా పౌలు గారు ఈ పత్రిక రాస్తూ అంటాడు, నేను ఈ చెరసాలకు రావటము, ఈ సముద్రం తుఫాను గుండా వెళ్ళటం, ఇవన్నీ సంభవించింది దేనికోసం అంటే సువార్త ఇంకా ఎక్కువగా ప్రబలుటికి విస్తరించడానికి జరిగాయి. 13 వచనం కూడా 13 ఫిలిప్పి 1:13 ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోరిమను సేనలోని వారికి అందరికీ తక్కిన వారందరికీ స్పష్టమాయను. కాబట్టి ఇప్పుడు పౌలు గారికి వచ్చిన బంధకాలు దేని బట్టి అంట? క్రీస్తును బట్టి. ఏదో తప్పు చేసి నేరం చేసి పొరపాటు చేసి వచ్చిన బంధకాలు కాదు, జైలు కాదు ఇది. కనుక ఆ సంగతి ఇప్పుడు ఎవరు గమనించారంట? ప్రేతోర్యమను శాన. ప్రేతోర్యం అంటే ప్రేతాత్మలు అనుకునేవారు. ప్రేతోర్యమను శాన అంటే ప్రేతాత్మలు కాదు, రోమా సైనికులు వీళ్ళు. చెప్పడం ఎవరంటే వీళ్ళు రోమా సైనికులు. కనుక అక్కడ సైన్యం ఉంది కదా, ఆ సైనికులే ఈ ప్రేతోర్యమను శాన సైనికులు వీళ్ళు. కనుక వీళ్ళు పౌలు గారిని చూసిన అర్థమైంది, అరే ఈయన నేరం చేసి రాలేదు, కనుక ఈయన తప్పు చేసి రాలేని సంగతి వాళ్ళు గ్రహించారంట. అదే అంటారు చూడండి, అంటే వాళ్ళకు కూడా సువార్త చెప్పాడు. చెప్పండి, ఎవరు చెప్పాడు సువార్త? అక్కడ ఉన్నటువంటి సైనికులు కూడా చెప్పాడు. ప్రేతోర్యమను శాన వారికి కూడా ఏం చెప్పాడు? సువార్త చెప్పాడు. అంటే లోపల అద్దీంట్లో ఉన్నప్పుడు కూడా ఉన్న సైనికులకు కూడా సువార్త చెప్పాడు. అదే అంటున్నాడు చూడండి, ప్రేతోర్యమను శానలోని వారికి అందరికీ తక్కిన వారందరికీ కూడా. వాళ్ళకాడ తెలిసింది ఈయన క్రీస్తు నిమిత్తం బంధించబడ్డాడు, తప్పు చేసి కాదని అర్థం. అంటే వాళ్ళకు కూడా స్వార్థ చెప్పాడు. అంటే సైనికులు కూడా మారారు అంటున్నాడు ఫిలిప్పి పత్రికలో. మరి విశ్వాసులు 14 వచనం, ఫిలిప్పి 1:14 మరి సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారే నిర్భయముగా దేవుని వాక్యను బోధించటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. ఇప్పుడు 14 అంటాడు, ఈ నా శ్రమల ద్వారా బంధకాల ద్వారా మిగతా సహోదరులు కూడా ధైర్యం కలిగి ప్రభువునందు స్థిరులుగా ఉంటా ఉన్నారు. చూసారా, కాబట్టి నాకు వచ్చిన శ్రమలు ఒకటి సువార్త ప్రబలమవటానికే వచ్చింది. కనుక రెండవది ప్రేతోర్యమను శాన వారికి సువార్త చెప్పిన వాళ్ళు తెలుసుకున్నారు. తర్వాత సహోదరులేమో నన్ను చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు? విశేషమైన ధైర్యం తెచ్చుకున్నారు, స్థిరపడుతున్నారు. ఈ పత్రిక ఇది జైల్లో ఉన్నప్పుడు రాసిన పత్రిక అని ఫిలిప్పీలకు రాస్తూ అలాగే చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం గమనించామంటే ఇవి చెప్పడమే కాకుండా ఆ ఫిలిప్పీ పత్రిక మరొక మాట కూడా రాశాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఇంకా సువార్త ఎవరు చెప్పాడు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. ఒకటేమో ప్రేతోర్యమను శాన అంటే సైనికులు చెప్పాడు, సైనికులేమో తెలుసుకున్నారు క్రీస్తుని, సహోదరులేమో పౌలు ద్వారా బలపరచబడ్డారు. పౌలుకు వచ్చిన శ్రమలు బంధకాలు సువార్త ప్రబలమైంది. ఇంకేమంటాడు? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం, ఫిలిప్పీ 4:22 చదువుదాము. నాతో కూడా ఉన్న సహోదరులు అందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరిని ముఖ్యముగా కైసరు ఇంటిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనములు చెప్పుచున్నారు. కనుక కైసరు ఇంట్లో ఉన్న పరిశుద్ధులు ఎవరు అంటే రోమీలు. చెప్పండి, ఎవరంటే వాళ్ళు రోమి. అంటే వాళ్ళు కూడా మారారు. చెప్పండి, ఇప్పుడు సైనికులు మారారు, రోమీలు మారారు. కానీ కైసరు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధులు అయ్యారు. అంటే వాళ్ళకు కూడా సువార్త చెప్పాడు పౌలు గారు. కనుక ఆయన చూసారా, కనుక ఆయన ఎంత చెరసాలు ఉన్నప్పటికీ కూడా సైనికులకు చెప్పాడు. కైసరు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరంటే రోమా. కానీ రోమా సైన్యం కదా అదంతా, రోమీలు వాళ్ళకు కూడా స్వార్థ చెప్పాడు. అందుకే ఇప్పుడు కైసరు ఇంట్లో ఉన్నటువంటి వారంటే రోమీలకు కూడా స్వార్థ చెప్పాడు. వాళ్ళు కూడా పరిశుద్ధులు అయ్యారు. అంటే చాలామంది కైసరు ఇంటి వారు కూడా మారారని మనకు అర్థమవుతుంది. సైనికులు మారారు, కైసరు ఇంట్లో ఉన్నటువంటి రోమీలు మారారు. కాబట్టి బంధకాల ద్వారా సువార్త వ్యాపకమైంది. నమ్మిన సహోదరులేమో విశ్వాసములో స్థిరపరచబడుతున్నారు అని పత్రిక రాస్తూ పౌలు గారు చెప్తారు. కాబట్టి ఇప్పుడు సైనికులు మారారు, తర్వాత కైసరు ఇంట్లో అంటే రోమీలు కూడా మారారు. కాబట్టి మనకేమర్థమవుతుంది? మనకు కూడా ఎన్నో బంధకాలు ఉంటాయి, ఆర్థిక బంధకాలు, అనారోగ్య బంధకాలు, కానీ కుటుంబంలో ఎన్నో బంధకాలు ఉంటాయి. కనుక ఇవన్నీ ఉన్నప్పటికి కూడా మనం తప్పనిసరిగా దేవుని యొక్క పని మనము చేయాలి. పౌలుకి ఎన్నో బంధకాలు ఉన్నప్పటికీ కూడా చూడండి, ఆయన చెరసాల్లో కూడా సైనికులు చెప్తున్నాడు, చివరికి కైసరు ఇంట్లో రోమీలు కూడా చెప్పాడు, వాళ్ళు కూడా మారారు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే మనకు కూడా ఎన్ని బంధకాలు ఉన్నా దేవుని పని చెప్పేది మనము మానకూడదు. దీంట్లో పని కట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ సువార్త చెప్పాడు. అనగా దాంట్లో సైనికులు ఉన్నారు, కైసరు ఇంటి వంటి రోమీలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మారారు. మరి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ఏమైంది?
ఈ 2 సంవత్సరాల తర్వాత పౌలు గారి సంగతి ఏమైందని చెప్పడానికి పత్రికలను కొన్ని క్లూస్ ఇచ్చాడు. ఏమైందంట, నేను త్వరలో రిలీజ్ అవుతానని చెప్తాడు. ఫిలిప్పీ పత్రిక, ఇదే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం చూడండి. 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు. కొన్ని క్లూస్ మనకి ఇస్తాడు పౌలు గారు, దాన్ని బట్టి ఆయన బయటకు వస్తాడు అని చెప్తాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం మనం గమనించామంటే 25, 26 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 25, 26 చదువుదాం. ఇట్టి నమ్మకము మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసముందు అభివృద్ధియు ఆనందమును పొంది నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు మీ అందరిని కలుసుకుంటాను కనుక మరలా మేము కలుసుకుంటాను, ఫిలిప్పీలారు మీ దగ్గరికి వస్తాను నేను కనుక త్వరలో వస్తాను అని నిరీక్షణతో ఆయన చెప్పే మాటలు ఏంటంటే నేను మిమ్మల్ని కలుసుకుంటాను అంటున్నాడు. ఇంకేమంటున్నాడు 2వ అధ్యాయము 24 వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ 2వ అధ్యాయము 24 వచనం. ఫిలిప్పీ 2:24 చూడండి. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. అంటే ఎక్కడి నుంచి వస్తాడని శీఘ్రముగా చెప్పండి, ఎక్కడి నుంచి వస్తాడు ఆయన? రోమా చెరసాల నుంచి నేను వస్తాను. ఫిలిప్పీ పత్రిక రాస్తా అంటాడు కనుక నేను శీఘ్రముగా ప్రభువుని బట్టి నమ్ముతున్నా, నేను త్వరలో వస్తాను. అంటే ఈ మాటలను బట్టి పౌలు గారు త్వరలో రిలీజు కాబోతున్నాడు అనే మాటలు మనకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ రీతిగా నేను మిమ్మల్ని కలుసుకుంటాను, శీఘ్రం మీ దగ్గరకు వస్తాను. ఇంకా ఫిలిమోను పత్రిక కూడా ఎప్పుడు రాశాడని చెప్పుకున్నాము. ఫిలిమోను పత్రిక కూడా ఇక్కడే రాశాడు. ఆయనకి ఏమని రాస్తున్నాడు, నా కోసం బస సిద్ధము చేయి, నేను వస్తాను, బస సిద్ధము చేయి. ఫిలిమోను పత్రిక చూడండి 1వ అధ్యాయం ఉంది కదా 22వ వచనం. ఫిలిమోనుకి ఏమని రాశాడంటే ఇది వ్యక్తికి రాసిన పత్రిక. ఫిలిమోనుకి ఆయనకి ఏమని రాస్తున్నా అంటే నేను త్వరలో వస్తున్నాను, నా కోసం బస సిద్ధం చేయండి. ఫిలిమోను పత్రిక 22వ వచనం. ఫిలిమోను పత్రిక 22వ వచనం చదువుదామా. ఫిలిమోను పత్రిక 22వ వచనం అందరం కలిసి చదవండి. అంతేకాదు నీ ప్రార్థన మూలముగా నేను నీకు అనుగ్రహింపబడునని నిరీక్షించున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధము అంటే నేను వస్తాను కనుక మా గెస్ట్ రూమ్ రెడీ చేయండి కనుక అని చెప్తున్నాడు అనమాట పౌలు గారు. బస సిద్ధము చేయండి. కొన్నిసార్లు ప్రయాణాలకు వెళ్ళినప్పుడు చెస్ట్ల మీటింగ్కి రాత్రి ఫోన్ అన్న పలానా దగ్గర దిగండి, మీకు పైన గెస్ట్ రూమ్ అంతా ఫ్రెష్ అప్ అవ్వండి, అన్నీ సిద్ధం చేసామంటారు. ఇప్పుడు పౌలు గారు కూడా నేను త్వరలో వస్తాను ఫిలిమోను, మీరేం చేయండి, బస సిద్ధము చేయండి. అంటే ఈ మాటలు ఏం తెలియజేస్తాను, ఆయన త్వరలో రిలీజ్ అవుతాడని. కాబట్టి అందుకు త్వరలో వస్తానని మాటలు నేను మిమ్మల్ని కలుసుకుంటాను, శీఘ్రం వస్తాను, దేవుని బట్టి నమ్ముతున్నాను, నా కోసం బస సిద్ధం చేయండి. కనుక ఈ ఫిలిమోను పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రికలు ఈ 2 సంవత్సరాలు రాశాడు. మరి ఆ తర్వాత పౌలు గారు కొన్ని మాటలు మనం చూసినప్పుడు ఈ 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అనేది కూడా కొన్ని వచనాలు మీకు చూపిస్తా. ఈ 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగి ఉండవచ్చు అంటే చూడండి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం. ఈ 2 సంవత్సరాలు రిలీజ్ అయిన తర్వాత ఏమి జరిగిందని చెప్పడానికి 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. 1 తిమోతి పత్రిక ఇప్పుడు 2 సంవత్సరాలు జరిగిన సంగతులు చూసాము. 2 సంవత్సరాలతో రిలీజ్ అయిన తర్వాత ఏం జరిగిందని చెప్పడానికి కూడా 2 వాక్యాలు మనం చదువుదాం. 2 వాక్యాలు చూడండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. నేను మాసిదోనియాకి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని అయ్యో కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవనియు వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించు నీవు ఎఫెసులో నిలిచి ఉండని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచున్నాను. తిమోతి మాసిదోని ఎక్కడ కలుసుకున్నాడు కనుక అని చూసినప్పుడు ఎఫెసులో ఎక్కడ కలుసుకున్నాడు కనుక ఎఫెసులోకి వెళ్ళొద్దని చెప్పాడు పౌలు గారు. ఎఫెసులో నిలిచి ఉండాలని చెప్పాడు. ఇది ఎక్కడ జరిగింది, మనకి ప్రయాణాల్లో మనకి ఎక్కడ కనపడలేదు ఈ సంగతి. కనుక ఇప్పుడు ఈ పౌలు గారు రాసిన పత్రిక, ఈ 1 తిమోతి పత్రిక ఇప్పుడు చదివినటువంటి మాట ఇప్పుడు అపోస్తలుల కార్యములో మనకి ఎక్కడ కనబడలేదు. అంటే బహుశా ఇది 2 సంవత్సరాలు రిలీజ్ అయిన తర్వాత బహుశా ఇది జరిగి ఉండవచ్చు. ఈ సందర్భం 3-4 వచనాల సందర్భము మనకు ప్రయాణాలు ఎక్కడ మనకు కనబడదు. అంటే ఇది ఎప్పుడు జరిగి ఉండాలి, బహుశా ఈ 2 సంవత్సరాలు చెర అయిపోయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఇది జరిగి ఉండవచ్చు. అంటే పౌలు గారు మళ్ళీ ప్రయాణం చేశాడు. ఇంకో ప్రయాణం ఉంది, 4వ మిషనరీ ప్రయాణం ఉంది. అది మనకు బైబిల్లో లేదు కానీ చరిత్రలో ఉంది. మళ్ళీ 4వ ప్రయాణం కూడా ప్రారంభిస్తాడు ఆయన. ఆ దానిలో భాగంగానే రిలీజ్ అయిన తర్వాత ఆయన ఇది జరిగి ఉండవచ్చు. తిమోతికి, పౌలుకి ఈ సంగతి జరిగి ఉండవచ్చు. అందుకే ఈ మాట మనకి పత్రికలో మనకు కనబడదు. ఇంకో మాట అంటాడు తీతు పత్రిక 1వ అధ్యాయం. ఈ 1 తిమోతి పత్రిక, తీతు పత్రిక మనం చూసినప్పుడు
ఇది 2 సంవత్సరాలు చెర తర్వాత జరిగిన సంగతులు దీంట్లో ఉంటాయి. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాము. 1:5 చదవండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములను పెద్దలను నియమించిన నిమిత్తమే నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చి తిని. పౌలు గారు తీతును క్రేతులు ఎక్కడ విడిచాడు? ఇది కూడా మనకు ప్రయాణాల్లో కనబడదు కనుక. అంటే ఇది కూడా ఎప్పుడు జరిగి ఉండాలి? 2 సంవత్సరాలు రిలీజ్ అయిన తర్వాత జరిగి ఉండవచ్చు కనుక. అందుకే మొదటి తిమోతి పత్రిక, తీతు పత్రిక ఎప్పుడు రాసి ఉండాలి? ఆయన రిలీజ్ అయిన తర్వాత రాసిన పత్రికలు. అందుకే మొదటి తిమోతి పత్రికలు ఏమన్నాడు కనుక, ఎఫెసులో ఉండమన్న సందర్భము తిమోతితో చెప్పింది మనకి ప్రయాణం లేదు కాబట్టి ఈ చెర తర్వాత జరిగి ఉండాలి మొదటి తిమోతి పత్రిక. తీతు పత్రిక కూడా తీతుకి ఎక్కడ క్రేతులో ఉండమని చెప్పాడంటే ఇది మనకు కనబడదు కాబట్టి ప్రయాణాలు. ఇది కూడా 2 సంవత్సరాల తర్వాత ఇది జరిగి ఉండవచ్చు కాబట్టి అది కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. తర్వాత ఇప్పుడు కొంతమంది పౌలు గారిని కలిశారు. మిగతా చాలామంది మనకి ఇప్పుడు పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు ప్రయాణం వచ్చింది ఎవరెవరు పౌలు గారితో పాటు? ఓడలో పౌలు గారితో పాటు వచ్చిన వాళ్ళు ఎవరెవరు? పౌలు గారు, అరిస్తార్కు, లూకా, ఈ ముగ్గురే కదా. మిగతా వాళ్ళు చాలామంది జైలుకి వచ్చి పౌలు గారిని కలుసుకున్నారనే సంగతులు పత్రికల్లో చెప్తాడు కనుక వీళ్ళు ముగ్గురే కాకుండా వీళ్ళు ముగ్గురు జైల్లో వాడితో పాటు వచ్చారు. వాళ్ళతో పాటు ఆ తర్వాత పౌలు గారు చెరసాలలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు చాలామంది వచ్చి కలుసుకున్నట్టుగా చెప్తాడు. అవి కూడా చూద్దాం కొన్ని వచనాలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము కొంతమంది పేర్లు చెప్తాడు. వీళ్ళంతా పోయి పౌలు గారిని రోమా చెరసాలకి వెళ్ళి కలుసుకున్నారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 21. ఎఫెసీ 6:21. మీరును ఆ క్షేమ సమాచారం అంతా తెలుసుకొనుటకు ప్రియ సహోదరుని ప్రభువునందు నమ్మకమైన పరిచారకున తూకీకు నా సంగతులన్నీ మీకు తెలియచేను. తూకీకు నా సంగతులని చెప్తాడు. తూకీకి ఎక్కడ కలుసుకున్నాడు అంటే ఎప్పుడు వచ్చాడంటే ఇది జైల్లో ఉన్నప్పుడు తూకీకు అనేటువంటి ఒక సహోదరుడు కూడా పౌలు గారిని కలుసుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. ఇవన్నీ కూడా ఇప్పుడు చదివే వచనాలన్నీ కూడా చెరసాలలో జైల్లో ఉన్నప్పుడు పౌలు గారిని కలుసుకున్నవారు. తూకీ కలుసుకున్నాడు. ఇంకా ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీ 1:1. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులను క్రీస్తు యేసునందు దాసుని పౌలుని తిమోతి శుభమని చెప్పి రాయన. ఈ పత్రిక ఎప్పుడు రాశాడని చెప్పుకున్నాం మన ఫిలిప్పీ పత్రిక చెరసాల జైల్లో ఉన్నప్పుడు. కనుక అప్పుడు ఎవరున్నారంటే ఆయనతో పాటు తిమోతి కూడా ఉన్నాడు. అంటే తిమోతి కూడా పోయి కలుసుకున్నాడు. తూకీ కలుసుకున్నాడు పౌలు గారిని జైల్లో. తర్వాత తిమోతి కలుసుకున్నాడు. తర్వాత కొలసీ పత్రిక 1వ అధ్యాయం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా తిమోతి ఉన్నట్టుగా రాస్తాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తు యేసు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతి శుభమని చెప్పి రాయను. కనుక కొలసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఫిలోమోను పత్రిక చెరసాలలో ఉన్నప్పుడు రాశాడు. కానీ ఇప్పుడు పౌలు గారితో ఎవరున్నారంటే ఆయనతో పాటు అప్పుడు తిమోతి ఉన్నాడు అని చెప్తారు. కనుక అంటే తిమోతి గారు పౌలు గారిని జైల్లో కలుసుకున్నాడు, తూకీ కలుసుకున్నాడు. ఇంకా ఇదే కొలసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కొలసీ 4:7. ప్రియ సహోదరుడును ప్రభు నమ్మకమైన పరిచారకుడును నా తోడి ఖైదీనైన తూకీకు నన్ను గూర్చిన సంగతిని మీకు, నా తోడి ఖైదీ తూకీ అంటే ఈ తూకీ కూడా నన్ను కలుసుకున్నాడు జైల్లో. తూకీ మనం చదువుకున్నాం ఎఫెసీ పత్రికలో కూడా. కనుక తూకీ కలుసుకున్నాడు, తిమోతి కలుసుకున్నాడు. ఇంకా ఇదే కొలసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. కొలసీ 4:9 చూడండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో ఒక నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరెక్కడ సంగతులన్నీ మీకు తెలియజేతుడు. ఇప్పుడు చెప్పండి, ఒనేసిము కూడా ఎక్కడ తెలుసుకున్నాడు పౌలు గారిని? జైల్లోని. కనుక తూకీకు, తిమోతి, ఒనేసిము. ఇంకా 10వ వచనం. కొలసీ పత్రిక 4:10. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కు ఆల్రెడీ ఆయన వాళ్ళని వచ్చాడు. తర్వాత
బర్నబాకును సమీపంగా మార్కు మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతని మెద్దకు వచ్చిన ఇతనిని చేర్చుకొనుడి. 10వ వచనం అంటాడు కదా, అరిస్తార్కు మార్కు కనుక వాళ్ళు కూడా కలుసుకున్నారు. ఆల్రెడీ అరిస్తార్కు ఉన్నారు, తర్వాత మార్కు కూడా పోయి కలుసుకున్నాడు. కనుక పౌలు గారిని చెరసాల్లో మార్కు కలుసుకున్నాడు. ఇంకా కింద వచనాలు చూసామంటే ఎఫఫ్రా కలుసుకుంటాడు. 12వ వచనంలో ఎఫఫ్రా కలుసుకున్నాడు అని చదువుతాము. 14వ వచనం చూసినప్పుడు 14వ వచనం మనం చూసినప్పుడు లోకాను ప్రియుడైన వైద్యుడు దేమాయి మీకు వందనములు చెప్పుచున్నారు. కనుక వీళ్ళంతా కూడా పౌలు గారిని చెరసాలలో ఉన్నప్పుడు కలుసుకున్నారు. కనుక తూకీకు, తిమోతి, ఒనేసిము, ఆల్రెడీ అరిస్తార్కు ఉన్నారు, మార్కు, ఎపఫ్రోదీతు. కనుక వీళ్ళంతా కూడా 4:18 వచనం. ఇదే కొలస్సీ పత్రిక 4:18 వచనం. చూడండి, క్షమించండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీ 4:18లో ఇంకెవరు వచ్చారంటే ఆయన దగ్గరికి? ఈ పత్రిక కూడా చెరసాలు రాసిన పత్రిక అని చెప్పుకున్నాం. ఫిలిప్పీ 4:18, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. కానీ ఎపఫ్రోదీతు కూడా కలుసుకున్నాడు జైలు అనే సంగతి మనకి పౌలు గారు చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత ఫిలెమోను పత్రిక. ఫిలెమోను పత్రికలో ఇంకా చాలామంది పేర్లు చెప్పాడు, ఒకసారి అది కూడా చదువుదాం. ఫిలెమోను పత్రిక 22-23 వచనాల్లో కూడా ఇంకెవరు కలుసుకున్నారంట? ఫిలెమోను పత్రిక 22-23 వచనాలు. 23 చదివేద్దాము. 23, క్రీస్తు యేసు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా ఆయన ఉన్నాడు, నా జతమైన మార్కు, అరిస్తార్కు, దేమ, లోక వందనములు చెప్పుచున్నారు. అంటే వీళ్ళందరూ పౌలు గారితో చెరసాల్లో కలుసుకున్నారు. కాబట్టి అంతే, ఇవన్నీ కూడా పౌలు గారు చెరలో ఉన్నప్పుడు ఇలా చాలామంది పోయి ఆ 2 సంవత్సరాలు కలుసుకున్నారు. తిమోతి, తూకీకు, ఒనేసిము, అరిస్తార్కు, మార్కు, తర్వాత ఎపఫ్రోదీతు, ఇలాగా వీళ్ళంతా కూడా పోయి పౌలు గారిని చెరసాల్లో కలుసుకున్నారు ఆ 2 సంవత్సరాల వ్యవధిలో. ఇప్పుడు తర్వాత ఈ పత్రికలు ఎప్పుడు రాశాడు అనే సంగతి కూడా నోట్ చేసుకుందాము. త్వరగా చెప్పేస్తే అది కూడా రాసేసుకోండి. ఈ పత్రిక రోమా చెరలోనికి రాకముందు రాసిన పత్రికలు. టైటిల్ పెట్టుకోవాలి, రోమా చెరలోనికి, చెరకు వెళ్ళకముందు, రోమా చెరకు వెళ్ళకముందు రాయబడిన పత్రికలు. రోమా చెరకు వెళ్ళకముందు ఏమేమి రాశాడు కనుక అది రాసేసుకుందాము త్వరగా. రోమా చెరకు వెళ్ళకముందే, ఈ వాళ్ళలో ప్రయాణం చేయకముందే కొన్ని పత్రికలు రాశాడు. దాంట్లో మొదటిది గలతీ పత్రిక, చెరకు వెళ్ళకముందు రాశాడు. మొదటి 2 తెస్సలోనిక పత్రికలు, మొదటి 2 కొరింథీ పత్రికలు, రోమా పత్రిక. మొత్తం 6 పత్రికలు. ఈ 6 కూడా చెరలోకి వెళ్ళకముందే రాశాడు. ఒకటి గలతీ పత్రిక, తర్వాత మొదటి 2 తెస్సలోనికైలు, తర్వాత మొదటి 2 కొరింథీ పత్రికలు, రోమా పత్రిక. ఈ 6 పత్రికలు ఎప్పుడు రాశాడు? చెరకు వెళ్ళకముందే, ఆయన వాళ్ళలో ఈ తిప్పలు పడకముందే రాశాడు. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ చెరకు వెళ్ళకముందే రాసిన పత్రికలు గలతీ పత్రిక, మొదటి 2 తెస్సలోనికైలు, మొదటి 2 కొరింథీ పత్రికలు, తర్వాత రోమా పత్రిక రాశాడు. తర్వాత చెరలో ఉండి రాసిన పత్రికలు. ఇంకో టైటిల్ పెట్టుకుందాం, చెరలో ఉండి ఏమని రాశాడు? నేను నాకు చెప్పి ఆల్రెడీ. చెరలో ఉండి ఏమేమి రాశాడు చెప్పండి? ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలెమోను పత్రిక. అది రాసుకోవాలి. కనుక చెరలో ఉన్నప్పుడు రాయబడిన పత్రికలు, రోమా చెరల నుండి రాయబడిన పత్రికలు. కనుక ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, తర్వాత ఫిలెమోను పత్రిక. ఇప్పుడు ఎన్ని అయినాయి మొత్తము? 6, 4, 10 అయినాయి. కనుక ఇంకా తర్వాత చెర నుండి వచ్చిన తర్వాత రాయబడిన పత్రిక. ఇందాక చెప్పి ఆల్రెడీ చెర నుండి ఏమేమి చెర నుండి రిలీజ్ అయిన తర్వాత ఏమేమి రాసి ఉండొచ్చు అని చెప్పుకున్నాము. మొదటి తిమోతి పత్రిక, తీతు పత్రిక చదువుకున్నాం కదా. అవి ప్రయాణాల్లో మనకు కనబడలేదు. బహుశా ఎప్పుడు జరిగి ఉండాలంటే ఆయన రిలీజ్ అయిన తర్వాత జరిగి ఉండాలి. అందుకే చెర నుండి విడుదలైన తర్వాత రాయబడిన పత్రికలు మొదటి తిమోతి పత్రిక, తీతు పత్రిక. చెర నుండి వచ్చిన తర్వాత రాయబడిన పత్రికలు, చెర నుండి వచ్చిన తర్వాత రాయబడిన పత్రికలు. అది మొదటి తిమోతి పత్రిక, తీతు పత్రిక. నెక్స్ట్ రెండవసారి చెరకు వెళ్ళి రాయబడిన పత్రిక, రెండవసారి చెరకు వెళ్ళి రాయబడిన పత్రిక 2వ తిమోతి పత్రిక. రెండవసారి చెరకు వెళ్ళి రాయబడిన పత్రిక 2వ తిమోతి పత్రిక. అందుకే 2వ తిమోతి పత్రిక రాసినప్పుడు ఇక అంటాడు, ఇక నాకు నీతి కిరీటము సిద్ధంగా ఉంది, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా, అంటే నేను ప్రభు దగ్గర నేను వెళ్ళిపోతానని చెప్పే సందర్భం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం మాట చదువుదాము. 4వ అధ్యాయం 6వ వచనం. 2వ తిమోతి పత్రిక అన్నది రాయబడిన కాలం, 2వసారి చెరలో నుండి రాసిన పత్రిక, 2వసారి
చెరకు వెళ్ళి రాసిన పత్రిక 2 తిమోతి పత్రిక 4:6 నుంచి, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలపోవు కాలము సమీపమైనది, మంచి పోరాటం పోరాడితిని, నా పరు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. ఈ మాటలు ఏం తెలియజేస్తాం? నీకు ఆయనక చనిపోతాడు, రోమాచర్లో చనిపోతాడు అనే సంగతి తెలియజేస్తాడు. కనుక నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, నా పరు కడముట్టించని, ఇది చివరిగా రాయబడిన పత్రిక. కాబట్టి ఇప్పుడు మొత్తం ఎన్ని పత్రికలైనవి మనకి చెప్పడం? మొదటిది రోమాచరకి వెళ్ళక ముందు గలతీ పత్రిక, మొదటి 2 తెస్సలోనికాయలు, మొదటి 2 కొరింథీ పత్రిక, రోమ పత్రిక, 6 పత్రికలు. చెరలో ఉండి రాసిన పత్రికలు ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, ఫిలోమోను, అక్కడ 10 అయినాయి. తర్వాత చెర నుండి బయటకు వచ్చిన తర్వాత మొదటి తిమోతి, తీతు పత్రిక, కనుక 12 అయినాయి. కనుక ఇప్పుడు 2 తిమోతి పత్రిక చూసినప్పుడు ఎన్నోదంటే ఇది 13వ పత్రిక. ఇంకా పౌలు గారు రాసిన దాంట్లో హెబ్రీ పత్రిక గురించి కూడా మనం ఆలోచించినప్పుడు కొంతమంది పండితులు పౌలు గారు రాశారని, కొంతమంది రాయలేదని అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి అది పక్కన పెడతాము. కనుక ఆయన రాశాడు రాయలేదు అనేది నన్ను అడగండి. కనుక పండితుల మధ్య 2 అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి రాసి ఉండవచ్చు, రాయిపోవచ్చు. కనుక అలాంటి కాంట్రవర్సీ మనం కరెక్ట్గా చెప్పలేము. కాబట్టి 2 అభిప్రాయాలు అనే మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ బైబిల్లో మాత్రము అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక అని ఉంటుంది, అదే నమ్ముతాము. కనుక పండితులు మన అభిప్రాయం పౌలు గారు బహుశా రాసి లేడనే అభిప్రాయం కూడా వాళ్ళ మధ్య ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇక పౌలు గారు చెప్పే కదా, ఆ తర్వాత మరి 70లో క్రీస్తు 30లో ప్రభువాన్ని సిలువేసిన తర్వాత యూదుల యొక్క కృపాకాలం అంతమైపోయింది. కనుక అంటే యూదులు అన్నిలంతా సమానమైపోయారు సిలువు తర్వాత. ఆ తర్వాత ఇప్పుడు క్రీస్తు 30లో ప్రభువుని సిలువేసిన తర్వాత క్రీస్తు 70లో ఏం జరిగిందంటే యేసు ప్రభువు చెప్పాడు మత్తయి 24 అధ్యాయంలో ఏమని చెప్పాడు? ఆయన ప్రవచనాలు, కనుక ఈ యొక్క దేవాలయం కోల్చబడుతుంది, రాయి మీద రాయి నిలవకుండా పడదలేయబడుతున్న ప్రవచనాలు. మత్తయి సువార్త 24 మీ తర్వాత చదవండి. 24 చెప్పినటువంటి సంగతులన్నీ కూడా క్రీస్తు 70లో నెరవేరుతూ ఉన్నాయి. 70లో ఇప్పుడు పౌలు గారు సుమారుగా ఇప్పుడు 68 కనుక మనం చూసినప్పుడు. కానీ ఇప్పుడు క్రీస్తు 70 అంటే పౌలు గారు చనిపోయిన తర్వాత ఆ ఉగ్రత అనేది యెరూషలేము మీదకి వచ్చింది, ఆ యూదుల మీదకి ఆ ఉగ్రత దిగినట్లుగా మనం చూస్తాం. అదే మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఇది క్రీస్తు 70లో జరిగింది. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు కూడా చదువుదాము. ఇది ఉగ్రత అనేది క్రీస్తు 70లో వచ్చింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 15-16. యూదులు తమ పాపములు ఎల్లప్పుడూ సంపూర్తి చేసుకొనుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అనుజనులు రక్షణ పొందుటకై వారితో కూడా మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్ట వారి మీదకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఉగ్రత అంటే క్రీస్తు 70లో. 30లో ప్రభుని సిలువేశారు. 70 దాకా సుమారు 40 సంవత్సరాలు వాళ్ళ కృపాకాలము ఇవ్వబడింది. ఆ తర్వాత ఉగ్రత వచ్చింది, యెరూషలేము నాశనమైందిగా మనం చూస్తాం. కాబట్టి ఈ రీతిగా పౌలు గారు చెరకు వెళ్ళక ముందు రాసిన పత్రికలు, చెరలో ఉండి రాసిన పత్రికలు, చెర తర్వాత రాసిన పత్రికలు, ఆఖరిగా చెరలో రాసిన పత్రిక మరి 2 తిమోతి పత్రిక, క్రీస్తు 70లో యెరూషలేము యొక్క నాశనము జరుగుతుంది. కనుక దీంతో మనకు అపోస్తలుల కార్యం మొత్తము మరి 28 అధ్యాయాలు కూడా మనము ముగించుకున్నాం. ఇప్పుడు మీకు కొన్ని మెటీరియల్ ఇస్తాము, అది కూడా ఒకసారి మీకు అందిన తర్వాత ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇచ్చేయండి అన్న. ఆ షీట్స్ అన్నీ తీసుకోండి. దీంట్లో కొన్ని సంగతులు మీకు చెప్పాలి. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఒక 5-10 నిమిషాలు మీరు కొంచెం ఓపిక పట్టాలి. ఇదంతా స్పీడ్ ఎందుకు లాగెత్తుందంటే రేపు క్లాస్ లేదు కాబట్టి. తీసుకోండి. అవి మీకు ఇవ్వబడే 3 షీట్లు ఇస్తున్నారు. దాంట్లో మొదటి దాంట్లో అపోస్తలుడైన పౌలు గారి మొదటి ప్రయాణము, 2వ ప్రయాణము, 3వ ప్రయాణము, రోమా ప్రయాణం, 4 ప్రయాణాలు ఒక షీట్లో ఉంటాయి. 2వ షీట్లో మీకు మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ ఎందుకు ఇచ్చానంటే అది చదివినప్పుడు ఆ ప్రయాణం ఎక్కడుందని మీకు తెలియటానికి మ్యాప్ ఇచ్చా. ఆ మ్యాప్లో చూడండి ఆ ప్రయాణాలు. ఆ తర్వాత 2వ షీట్ వెనకాల హేరోదు యొక్క వృక్షావళి మీకు ఇచ్చా. అపోస్తలుల 12వ అధ్యాయం చెప్పాను హేరోదు గురించి, ఆయన వంశావళి కూడా ఎవరెవరు మీకు ఇవ్వబడుతుంది. చివరి 3వ పేజీలో పౌలు గారి యొక్క ప్రయాణాల గురించినటువంటి వివరణ మీకు ఇవ్వబడుతుంది. అందరు తీసుకోండి. లాస్ట్లో ఒక పాట కూడా వేసాము పౌలు గారి గురించి, అది కూడా 2-3 చరణాలు పాడి కనుక మనం ముగించుకుంటాం. అందరు తీసుకున్న షీట్స్ 150 తెచ్చాము, ఏం పర్వాలేదు, అందరికి ఇచ్చేయండి.
దాంట్లో మొదటి షీట్ చూడండి. మొదటి షీట్లో ఏ వివరించాల్సిన పని లేదు కనుక అంత క్లియర్గా ఉంది కాబట్టి మొదటి దాంట్లో మనకి మొదటి సువార్త ప్రయాణం కనపడుతుంది కదా. అది దాంట్లో ఎవరెవరు ఉన్నారు, వెళ్ళారు, పైన రాయబడింది, ఎన్ని సంవత్సరాలు, ఓడ ప్రయాణం ఏంటి, కాలినడక ప్రయాణం ఏంటి, డీటెయిల్ ఇచ్చాం. దాని తర్వాత రెండో ప్రయాణం అలాగే రాశాం. తర్వాత మూడో ప్రయాణము, తర్వాత రోమా ప్రయాణం. మొదటి షీట్ అయిపోయింది. ఆ తర్వాత ఈ పైన ఉన్న మ్యాపే మీకు ఇచ్చా. మ్యాప్ ఎందుకు ఇచ్చా అంటే దీంట్లో ఈ ప్రయాణం చదివినప్పుడు మళ్ళీ మీరు ఎక్కడుందని మీకు తిప్పలు పడతారు. అందుకే మీకు ఒక మెటీరియల్ లాగా ఉండాలని మ్యాప్ కూడా మీకు ఇచ్చాం. కాబట్టి మీరు చదువుతున్నప్పుడు ఆ ప్రదేశం ఎక్కడుందో ఆ మ్యాప్లు మీరు గమనించాలని కోరుతున్నాం. చదివినప్పుడు మీరు చదువుతున్నప్పుడు ధ్యానం చేసినప్పుడు అది ఎక్కడుందని మీకు ఇబ్బంది పడకుండా మీకు మ్యాప్ కూడా ఇచ్చాం. ఆ తర్వాత లాస్ట్లో హేరోదు యొక్క వంశ వృక్షావళి ఇచ్చాను చూడండి. రెండో షీట్లో చివరిలో హేరోదు యొక్క వృక్షావళి ఇచ్చాము. అంతిపతరు మొదటి హేరోదు అంటే యేసు టైంలో ఉన్నటువంటి హేరోదు. ఆయనకు 5 భార్యలు అని చెప్పుకున్నాం. డోరిస్, మొదటి మరియంనే మాల్తీస్, రెండవ మరియంనే క్లియోపాత్ర. అదంతా హేరోదు యొక్క 5 భార్యలు. 5 భార్యల్లో రెండో భార్య మొదటి మరియంని అనే ఆమెకి అరిస్తోబులైన ఆయన పుడతాడు. ఆయనకు హేరోదియ, అగ్రిప్ప పుడతారు. ఆ తర్వాత మరి మాల్తీస్ అనేటువంటి మూడవ భార్యకు అర్కెలాయు, హేరో అంతిప అనేటువంటి 2 పుడతారు. రెండవ మరియం అనే రెండో భార్యకు హేరోదు ఫిలిప్ అయిన పుడతాడు. తర్వాత క్లియోపాత్ర 5వ భార్య, ఆమెకు చతుర్థాధిపతి అయిన ఫిలిప్ పుట్టినట్టుగా మనం చూస్తాం. తర్వాత అరిస్తోబుల్కి నెక్స్ట్ హేరోదియా, అగ్రిప్ప 1 పుడతారు. అగ్రిప్ప 1 అంటే ఎవరని చెప్పుకున్నాము? అపోస్తుల కార్యాలు 12లో కనబడేటువంటి అగ్రిప్ప 1 ఆయనకు పుట్టిన వాళ్ళు అగ్రిప్ప 2 కనుక రెండవ అగ్రిప్ప. ఆయనకు పిల్లలు దృశ్యల్లా, తర్వాత బెర్నీకే ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఆయన పెళ్లి చేశాడు. అయితే అగ్రిప్ప, బెర్నీకి ఇద్దరు కూడా పెళ్లి చేసుకుని చెప్పుకున్నాం. అన్నా చెల్లెళ్ళు లేదా అక్క చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు పెళ్లి చేసుకుని చెప్పుకున్నాం. ఇది హేరోదు యొక్క వంశావళి. మీరు తర్వాత చూడండి, దీనికి వివరంగా చెప్పాను. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ లాస్ట్ చూడండి, టైమ్ లైన్ సెయింట్ పాల్స్ అని మనం చూడండి కదా, అది 3వ పేజీలో అది ఒకసారి చూడండి. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3వ పేజీలో టైమ్ లైన్ చూడండి. టైమ్ లైన్ మొదటి మిషనరీ ప్రయాణం అనే ప్రాంతాలు గలతీ ప్రాంతాల్లో తిరిగాడు. అది కాలము 48 సుమారుగా 49 అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 49 నుంచి 50 మధ్యలో కౌన్సిల్ ఇన్ జెరూసలేం అంటే యెరూషలేం మొదటి మహాసభ చెప్పుకున్నాం కదా, అది మొదటి మహాసభ జరిగింది 49-50 మధ్యలో. తర్వాత 50 నుంచి 53 మధ్యలో రెండవ మిషనరీ ప్రయాణం జరిగింది. అది గలతియా, మాసిదోనియా, అకయ, గ్రీస్ ప్రాంతాల్లో తిరిగాడని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడో మిషనరీ ప్రయాణం అన్నది 53 నుంచి 57 దాకా ఇచ్చాడు కదా, అప్పుడు ఆయన గలతీ ప్రాంతాలు, కోస్టల్ ఆసియా, మాసిదోనియా, అకయ, గ్రీస్ ఆ ప్రాంతాలు తిరిగాడు. తర్వాత 57 నుంచి 60 మధ్యలో ఆయన అరెస్ట్ అయ్యాడు జెరూసలేములో. తర్వాత ఆయన్ను కైసరే తీసుకెళ్తారు. తర్వాత 60 నుంచి 63లో మొదటి రోమన్ ఎంపైర్ కానీ మొదటి చెరకు వెళ్ళాడు అనమాట. 60 నుంచి 63లో మొదటి చెరలో ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4th మిషనరీ జర్నీ అని ఉంది. అది మనకు బైబిల్లో లేదు కానీ చరిత్రలో ఉంది. ఆ తర్వాత పౌలు గారు రిలీజ్ అయిన తర్వాత స్పెయిన్ ఆ దేశాలకు వెళ్ళినట్లుగా చరిత్ర మనం చెప్తా ఉంది. కనుక అంటే 4వ మిషనరీ ప్రయాణం కూడా చేశాడని చరిత్ర చెప్తా ఉంది. ఆ తర్వాత మళ్ళీ చెరకు వస్తాడు. సెకండ్ రోమన్ ఇంప్రెస్మెంట్ అంటే రెండోసారి చెరకు వచ్చాడు. అక్కడ ఆయన శిరచ్ఛేదనం చేయబడి పౌలు గారు రెండోసారి చెరలో చనిపోతాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ అధ్యాయాలు కూడా చెప్పాము. 13-14 అధ్యాయాలు పైన దానికి సంబంధించింది, అది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత క్రీస్తు 70లో డెస్ట్రాయ్ ఆఫ్ జెరూసలేం కనుక యెరూషలేము అది కోల్చబడింది కనుక 70లో అని చూస్తాం. తర్వాత కింద పత్రికలు చూడండి. గలతీ పత్రిక ఫస్ట్ మిషనరీ జర్నీలో గలతీ పత్రిక అనేది అంతియోక నుండి రాసి ఉండవచ్చు. ఒకవేళ మొదటి మిషనరీ ప్రయాణం రాసి ఉంటే అయినా అంతియోక నుంచి రాసి ఉండాలి, లేదా మూడో మిషనరీ ప్రయాణం రాసి ఉంటే ఆయన ఎఫెసు నుండి రాసి ఉండాలి అని 2 అభిప్రాయాలు ఉన్నాయి. గలతీ పత్రిక నేను చెప్తున్నాను. గలతీ పత్రిక గురించి మొదటి మిషనరీ ప్రయాణంలో కానీ రాసి ఉంటే ఆయన ఎక్కడి నుంచి రాసి ఉండాలి? అది అంతియోకయ అనే ప్రాంతం. ఆ ఫోటో ఉంది కదా, ఫోటో పైన చూడండి, గలతీ పత్రిక ఫ్రమ్ యాంటియోక్ అని ఉంది కదా, అది మొదటి మిషనరీ ప్రయాణం రాసి ఉంటే కనుక ఆయన అంతియోక నుండి రాసి ఉండాలి. లేదు ఆయన మూడో మిషనరీ ప్రయాణం రాసి ఉంటే కనుక ఎక్కడి నుంచి రాసి ఉండాలి? ఆయన ఎఫెసు అనే ప్రాంతం నుంచి రాసి ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండవ మిషనరీ ప్రయాణంలోనే ఆయన మొదటి తెస్సలోనిక పత్రిక, రెండో తెస్సలోనిక పత్రికలు ఎక్కడి నుంచి రాశాడు? కొరింథీ నుంచి రాశాడు, కొరింథీ ప్రాంతం నుంచి రాశాడు. మొదటి 2 తెస్సలోనిక పత్రికలు రెండవ మిషనరీ ప్రయాణంలో గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడో మిషనరీ ప్రయాణంలో
తర్వాత మనం గమనించండి మొదటి కొరింథీ పత్రిక, రెండో కొరింథీ పత్రిక, తర్వాత రోమా పత్రిక. ఎక్కడి నుంచి రాశాడు? మొదటి కొరింథీ పత్రిక ఎఫెసీ ప్రాంతం నుంచి రాశాడు. రెండో కొరింథీ పత్రిక మాస్దోనియా నుంచి రాశాడు. గలతీ పత్రిక ఒకవేళ మూడో మిషనరీ ప్లాన్ రాసి ఉంటే ఎక్కడి నుంచి రాసి ఉండాలి? అది ఎఫెసులో రాసి ఉండాలి. లేదు మొదటి ప్రయాణం అయితే కనుక అంత్యోకులు రాసి ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రోమా పత్రిక కూడా కొరింథీ ప్రాంతం నుంచే రాశాడు. మూడవ మిషనరీ ప్రయాణములు అని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత రోమా చెరలో రాసిన పత్రికలు, ఫస్ట్ రోమన్ ఇంప్రెస్మెంట్ ఉంది కదా, రోమా చెరలో నుంచి ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలోమోను పత్రిక, ఫిలిపి పత్రిక, ఇవన్నీ కూడా మొదటిసారి చెరలో ఉన్నప్పుడు రాయబడిన పత్రికలు. ఆ తర్వాత ఫోర్త్ మిషనరీ జర్నీ ఉంది కదా, ఆయన రిలీజ్ అయిన తర్వాత రాసిన పత్రిక మొదటి తిమోతి పత్రిక, తీతు పత్రిక. ఆయన అంటే మొదటిసారి చెర నుంచి రిలీజ్ అయిన తర్వాత రాసిన పత్రికలు మొదటి తిమోతి పత్రిక, తర్వాత తీతు పత్రికను గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి రెండోసారి చెరకి వెళ్ళిన తర్వాత రెండో తిమోతి పత్రిక రాశాడు. అక్కడ పౌలు గారిని శిరచ్ఛేదనం చేసి పౌలు గారిని చంపివేస్తారు. కనుక పౌలు గారు అక్కడ రెండవసారి చెరలో పౌలు గారు చనిపోతాడు. సుమారుగా అది మరి క్రీస్తు 67 నుంచి 68 మధ్యలో అది జరుగుతుంది. 67 నుంచి 68 మధ్యలో ఆయన చనిపోతాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి యెరూషలేము కూడా నాశనం అవుతుంది. ఇది దీని యొక్క సంగతులు, పౌలు గారి యొక్క ప్రయాణాల యొక్క సంగతులని గుర్తుపెట్టుకోవాలి. ఆ రీతిగా మీరు ధ్యానం చేయండి. కనుక పౌలు గారి యొక్క యాత్ర ఒక మాట చదువుకున్న బైబిల్లో నుంచి మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 11వ అధ్యాయము ఆ మాట చదువుకుని ఒక చిన్న పాట ఉంది, అది కూడా మనం పాడుకుని ఈరోజు ముగిద్దాం. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం అందరం చదువుకుంటాము. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. కాబట్టి పౌలు గారు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, నేను ఎలా క్రీస్తుని పోలి నడుచుకున్నాను, ఇప్పుడు నా సంగతులన్నీ విన్నారు, కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకొనండి అని పౌలు గారు ఇచ్చే సలహా, హెచ్చరిక మనం చూస్తాం. ఇప్పుడు ఆ చిన్న పాట ఒకటి పాడదాము, 2-3 చరణాలు పాడతాము, వెనకాల వేసాము. కనుక పౌలు జీవితం ప్రభు సేవకు అంకితం. ఇంత చెప్పుకొని పౌలు గారి పాట పాడబోతే బాగోదు, కాబట్టి టైం ఉందని అది కూడా వేసాను. ఇది సండే స్కూల్ పాట, చాలామందికి వచ్చే ఉండవచ్చు, కనుక ఒకసారి మనం పాడదాం. మొదటి 2 చరణాలు, చివరి చరణం పాడదాం. టైం అయిపోయింది కాబట్టి పౌలు జీవితం ప్రభు సేవకు అంకితం లాస్ట్లోంచి ఉండే పాట. మొదటి 2 చరణాలు, చివరి చరణం మనం పాడుకుంటాం. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికీ ఆచరణీయం. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికీ ఆచరణీయం. దమస్కు దారిలో దర్శనముందే, దమస్కు దారిలో దర్శనముందే, అననీయ భక్తునిచే బాప్తిస్మముందే, అననీయ భక్తునిచే బాప్తిస్మముందే, ఆయేసే మెస్సయ్యని అంతటనో చాటే, ఆయేసే మెస్సయ్యని అంతటనో చాటే. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికీ ఆచరణీయం. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికీ ఆచరణీయం. అంతియొకయా నుండి ఆరంభించే యాత్ర, అంతియొకయా నుండి ఆరంభించే యాత్ర, బర్నబాలుకా శీలా తోడు రాగా, బర్నబాలుకా శీలా తోడు రాగా, ఆపదలెన్నెదురైన ఆగాలేదా సేవ, ఆపదలెన్నెదురైన ఆగాలేదా సేవ. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికీ ఆచరణీయం. పౌలు జీవితం ప్రభు సేవకంకితం పరిశుద్ధులకందరికీ ఆచరణీయం.
కరువులు కష్టములు తుఫానులెన్నైనా, కరువులు కష్టములు తుఫానులెన్నైనా, రోమా చెరసాల ఖడ్గము ఎదురైనా, రోమా చెరసాల ఖడ్గము ఎదురైనా, కదిలించాలేకుండే క్రీస్తు దాసుడు పౌలున్, కదిలించాలేకుండే క్రీస్తు దాసుడు పౌలున్. పౌలు జీవితం ప్రభు సేవకంకితం, పరిశుద్ధులకందరికి ఆచరణీయం. పౌలు జీవితం ప్రభు సేవకంకితం, పరిశుద్ధులకందరికి ఆచరణీయం. మిగతా మీ తలాడు పాడండి. చివరికి ఒక వాక్యం చదవాలని కోరుతున్నాను. మీరు ఎంతో విషయాలు నేర్చుకున్నారు. ఎక్కువగా నేర్చుకున్న వారు ఏం చేయబోతున్నారంట? లూకాసు వార్త 12వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. లూకాసు వార్త 12వ అధ్యాయం. ఎక్కువ నేర్చుకున్నవారు, ఎక్కువ తెలుసుకున్నవారు ఎక్కువ లెక్క కూడా దేవునికి చెప్పాలి. లూకాసు వార్త 12వ అధ్యాయము 48వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 48. చివరి భాగం చూడండి. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. కనుక ఎక్కువగా తెలుసుకున్న వారు దేవునికి ఏం చేయాలి చెప్పండి? ఎక్కువ లెక్క చెప్పాలి. మాకు కొద్దిగా తెలుసు అంటే కొద్ది లెక్కే ఉంటుంది. కానీ ఇప్పుడు మనము అపోస్తలుల మొత్తము తెలుసుకున్నాం అంటే మనము చాలా పెద్ద లెక్క దేవునికి చెప్పాలి. కాబట్టి అలాగ మనం భయంతో బ్రతుకుదాము. అలా ప్రభు సహాయం చేయండి కాక. ప్రార్థన చేయండి మా పరిచయ కొరకు. ఇప్పుడు ఇది అపోస్తలుల కార్యం అన్నది మొదట మా దగ్గర చెప్పాను ఎన్టీఆర్ నగర్లో, ఆ తర్వాత లోతుకుంటలో చెప్పాను, అది అక్కడ పూర్తి అయిపోయింది. ఇది 3వసారి పూర్తి అయిపోయింది. ఇప్పుడు 4వసారి అంబర్పేటలో జరుగుతూ ఉంది. ప్రార్థన చేయండి. 5వది నిన్నే ప్రారంభించా దిల్సుఖ్ నగర్లో, న్యూ హెబ్రోన్లో నిన్న సోమవారం ప్రారంభించాము. కనుక దానికోసం ప్రార్థన చేయండి. వచ్చే గురువారము ఉప్పల్లో ప్రారంభిస్తాం. ఇదే చెప్పాలన్నారు వాళ్ళు కూడా, ఉప్పల్లో శాంతినగర్లో. కాబట్టి అక్కడ కూడా అది 6వసారి ప్రారంభిస్తున్నాం. అపోస్తలుల కార్యము 6వసారి ప్రారంభిస్తున్నాము. ప్రార్థన చేయండి. మా పరిచర్లు సోమవారము మరి దిల్సుఖ్ నగర్లో బైబిల్ స్టడీ ఉంటుంది. మంగళవారము అంబర్పేటలో తీసుకుంటున్నాను. బుధవారం మా దగ్గర చర్చి ప్రేయరు. గురువారం వచ్చేసి ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఉప్పల్లో ప్రారంభిస్తున్నాం. శుక్రవారము లోతుకుంట వెంకటాపురం అల్వాల్లో జరుగుతుంది. శనివారం ఒక్కటే ఖాళీ ఉంటుంది, సిద్ధపడాలి. ఆదివారం పరిచర్య. కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి ఎటన్నా పోదామంటే మీటింగ్స్ కూడా ఇవన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి అన్నీ నన్ను కట్టేసినట్టుగా అయిపోయింది. కాబట్టి ఇంకా చాలామంది అడుగుతున్నారు మా దగ్గర బైబిల్ స్టడీ చెప్పాలని. 107 రోజులే కాబట్టి టైం లేదు. ఇంకా రోజులు ఎక్కువ ఉంటే బాగుండదేమో అనిపించింది. కానీ కనుక ఇవ్వడానికి ఇంకా చాలామంది సిద్ధంగా ఉన్నారన్న మా దగ్గర రావాలని. కటారీతిగా ఇవన్నీ చెప్పానంటే ఈ మా పరిచయాలు అన్నిటి కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎంతో ఓపికతో సహనముతో అపోస్తలుల కార్యం అంతా మీరు విన్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను అన్ని ప్రాంతాలకు అందరికి వెళ్ళాను కాబట్టి ఇలాగైనా కొంతమంది శిష్యులను అనేకులు తయారు కావాలి. ఇప్పుడు రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు నాలాగా నాకంటే బాగా చెప్పగలరని నాకు తెలుసు. ఇక్కడున్న వాళ్ళు ఇప్పుడు నాకే బోధ చేస్తారు కనుక నాకంటే ఎక్కువ తెలుసుకున్నారు. కనుక మీరు చక్కగా ధ్యానం చేయండి. అనేకమైన ప్రాంతాల్లో ఇలాంటి అద్భుతమైన సంగతులు చాలామంది తెలియదు కనుక అనేకులు తెలియపరిచి మీరు బలపరచాలని, మనమంతా కూడా దేవునికి శిష్యులుగా మారి అనేకులు సిద్ధపరచాలని నా ఆశ. అలాగూ మా పరిచయ కొరకు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అంకుల్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, సర్వాధికారి యొక్క ప్రభు, సర్వశక్తిమంతుడు అయిన దేవ, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ సాయంకాల సమయమున మీ మందిరావరణంలో ఈ అపోస్తల కార్యముల గ్రంథం ఈ చివరి అధ్యాయంలో ఉన్నటువంటి చివరి సంగతులు ఇవన్నీ ముగించుకుని పౌలు యొక్క ప్రయాణాలు, వారి యొక్క పరిచర్య, ఆయన ప్రకటించినటువంటి ప్రజలు, రకరకాల విధానాల్లో జీవించేటటువంటి వ్యక్తులకు యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన రక్షణ సువార్తను ప్రకటించుటకు మీరు మీ సేవకుడైనటువంటి పౌలు గారికి ఇచ్చినటువంటి ఆధిక్యత, ధన్యత
తర్వాత ఆయన మీ కొరకు హతసాక్షిగా మరణించినారు. ఈ పరిస్థితులన్నీ కూడా మాకు సవాలుగా ఉండి మీ మార్గాల్లో నడుస్తూ మిమ్మల్ని సేవిస్తూ మీరు చెప్పినటువంటి మాటలు మా హృదయాల్లో మేము భద్రపరుచుకుని మీ మార్గాల్లో నడుచుటకు మీ సహాయం మాకు అనుగ్రహించమని అడుగుతుంటున్నాం. గతించిన అనేక మాసములుగా ఈ అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం నుండి 28వ వచనం వరకు మీ దాసుడు సోదరుడు తిమోతి గారు కూడా ఎంతో ఓపికతో శ్రద్ధతో ఈ వాక్యాలు ధ్యానించి సిద్ధపడి వచ్చి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై చేసిన ఈ పరిచర్య అంతటిని బట్టి మీకు కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నాము. మీకు జరిపించబడినటువంటి పరిచర్య సంఘానికి దీవెనకరంగా చేయండి. ఈ వాక్య పరిచర్య చేసినటువంటి మీ దాసును కూడా మీ అపారమైనటువంటి కృపను అనుగ్రహించి వారిని మీరు ఆశీర్వదించి రానున్నటువంటి దినాల్లో ఇంకా అనేకమైనటువంటి ఇతర స్థానిక సమాజాల్లో వారు పరిచర్య చేయనంటున్నారు. ఇంచుమించు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యలో బుధవారం ఒకరోజు సంఘ ప్రార్థన ఉంది. ఆ మిగతా దినాలన్నింటిలో కూడా ఆయా ప్రాంతాల్లో వారు చేస్తున్నటువంటి పరిచర్యను కూడా దీవించి ఆయా స్థానిక సమాజాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆశీర్వాదకరంగా చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఉంటున్నాం. వ్యాపారమైనటువంటి కృపను మాకు అనుగ్రహించి ఈ దినాలన్నింటిలో కూడా రావటానికి, మీ సన్నిధిలో సమయం గడపటానికి, మీ వాక్యాలు ధ్యానించుకోవడానికి ఇచ్చిన తరుణాలను బట్టి మీకు కృతజ్ఞతావందనములు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని కూడా రాగలిగిన ప్రియులందరిని బట్టి వందనములు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతుంటున్నాం. ప్రభు రేపటి దినాన్ని ఉదయం 10:30 గంటలకు సహోదరుల కూడిక కర్మేల్ ప్రార్థనా మందిరంలో జరగనై ఉంది. అనేక మంది సహోదరులు వచ్చి ఆ కూడికలో పార్టిసిపేట్ చేసి మీ ఆశీర్వాదాలు పొందటానికి రాత్రి మళ్ళీ 9 గంటల నుండి 12 గంటల వరకు ఉన్నటువంటి హాఫ్ నైట్ ప్రేయర్ నిమిత్తమే కూడా రాత్రికాలపు ప్రార్థన కొరకు సంఘంగా మేము కూడి వచ్చుటకు ఆ ప్రార్థనా సమయం నిమిత్తమే కూడా మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతుంటున్నాం. శనివారం కూడా చిల్డ్రన్స్ మినిస్ట్రీస్ ఆశీర్వాదకరంగా చేయండి. ప్రాముఖ్యంగా నవంబర్ 2వ తేదీన వచ్చే ప్రభు దినాన్ని ఇంటర్నేషనల్ సండే స్కూల్ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ కర్మేల్లో ఉన్నటువంటి సండే స్కూల్ బిడ్డలకు కూడా అనేకమైనటువంటి యాక్టివిటీస్ ప్రభా మరి ప్రాక్టీస్ చేస్తున్నారు. అందునిమిత్తమే పిల్లలు, టీచర్స్ కూడా వచ్చి ఎంతో ప్రయాసతో వారు సిద్ధపడుతున్నటువంటి విధానం కొరకు వందనములు. ఇందుని బట్టి వచ్చే ప్రభు దినాన్ని ఆరాధనా కార్యక్రమం కూడా 1 గంట సేపు ముందు ప్రారంభించి 9 గంటల నుండి 12 గంటల వరకు వర్షిప్ టైం కలిగి ఉండటానికి, తర్వాత 12 గంటల నుండి 1 గంట వరకు ఈ చిల్డ్రన్స్ యాక్టివిటీ, ఈ మినిస్ట్రీ కూడా దీవెనకరంగా ఉండేటకు సహాయం చేయమని అడుగుతుంటున్నాం. రెగ్యులర్ వర్షిప్ టైం నిమిత్తమే సోదరుడు వెంకయ్య గారు మా మధ్యలోనికి వాక్య పరిచర్య కొరకు వస్తుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట తరువాత సంఘానికి అంతటికీ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ లవ్ ఫీస్ట్ ఆ సందర్భం కూడా ఈ సహవాస సమయం వచ్చిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా చేయండి. అనేక మంది ఈ సండే స్కూల్ చిల్డ్రన్ యొక్క తల్లిదండ్రులు వారు రాగలుగుటకు, వారు వచ్చి ఇక్కడ ఆశీర్వాదం పొందుటకు సహాయం చేయండి. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు యవనస్తుల కూడిక జరగనై ఉంటుంది. ఇందు నిమిత్తమే పరిచర్య కొరకు హెబ్రోన్ నుండి సోదరుడు శామ్యుయల్ వస్తున్నారు. వారిని కూడా మీరు సిద్ధపరిచి అభిషేకించి సకాలంలోకి తీసుకుని వచ్చి అనేక మంది యవనస్తులకు దీవెనకరంగా ఉండే సమయాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉంటున్నాం. మమ్మల్ని అందరినీ మీ ప్రేమగల హస్తాలకు అప్పగిస్తున్నాం. మీ అపారమైనటువంటి కృపను మా పరిస్థితులన్నింటిలో చాలినంతగా మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనములు. ఈ స్థలాల నుండి మళ్ళీ మేము తిరిగి వెళ్తున్నప్పుడు మా గృహాలకి క్షేమంగా వెళ్ళగొట్టుకు, మీ పరలోకపు ఆశీర్వాదములతో వెళ్ళగొట్టుకు మేము జీవించే దినములన్నీ మీ ప్రత్యక్షత కొరకైనటువంటి సిద్ధపాటులో మేముండి మీ కొరకు జీవించుటకు సహాయం చేయమని ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తన బిడ్డలైన వారందరికీ సదాకాలము తోడైండునగాక. ఆమేన్. స్తుతియు మహిమ ఘనత నీకే
యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రైజ్ ది లార్డ్.